బాహుబలి సినిమా చూసి 12 ఏళ్ల వయసులోనే కొండలెక్కాలి అని డిసైడ్ అయినావంట. నిజం అక్క. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ సార్ అంటే పర్సనల్ ఇష్టం. సో ఏంటి ఎప్పుడు ట్రై చేసావు తర్వాత నువ్వు ఫస్ట్ టైం కొండెక్కటం? 9th క్లాస్లో సమ్మర్ అనేది ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మా డాడీ చనిపోయారు. డబ్బులు లేవు, ఎవరైనా ఇస్తారా అన్న అనేసి అంటే ఆల్రెడీ అక్కడ సర్పంచ్ వాళ్ళు కూర్చున్నారు అక్క. వాళ్ళని అడిగినా ఓకే, నువ్వు ఈ ఫామ్ ఫిల్అప్ చేసినాక 5 days కి మా డాడీ చనిపోయారు అక్క. ఓకే, సో మా డాడీ చనిపోయారు. సార్ నేను ఎవరెస్ట్ ఎక్కాలి సార్, నేను ఎప్పుడు రమ్మంటారు, ఎంత డబ్బులు అయితే అడిగాను. నేనేమనుకున్నా 1 lakh రూపాయలు ఉంటాయని అనుకున్నాక. ఓకే ఓకే, నాకు తెలియదు అక్క అసలు ఎంత ఉంటుందని. 2022లో నేను సేవ్ సైన్ మూవ్మెంట్ అని స్టార్ట్ చేసినాను. అవును, సద్గురు గారు స్టార్ట్ చేసేదాన్ని. తర్వాత ఈ కిలిమంజారో ఎక్కాలని ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది? ఈ సేవ్ సైన్ మూవ్మెంట్ జర్నీలో నాకు సో అంటే ఎక్కే టైంలో మొత్తం అంతా లిక్విడ్స్ మాత్రమే, అసలు ఎలాంటి ఫుడ్ ఏం తీసుకున్నాను నైట్ కాబట్టి. 12 ఏళ్ల వయసులో చూసిన బాహుబలి సినిమా ఎఫెక్ట్ ఆ కొండలు ఎక్కాలన్న కళ 16 ఏళ్ల వయసులో తీర్చేసుకున్నాం. అవును. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్స్ సైకిల్ రైడ్ చేసావు? ఇప్పటివరకు 30 కిలోమీటర్ ప్లస్ అయింది. ఓకే, ఏం చేద్దాం అనుకుంటున్నా, ఏం సాధించాలి అని? అంటే ఇంకో పక్క చదువుకుంటూ ఇది చేద్దామన్నా ఏంటి నీ గోల్? నాకు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఒక డ్రీమ్ ఉంది. తెలంగాణకి ఇప్పటివరకు టెన్సింగ్ నార్గే అవార్డు అనేది శేఖర్ బాబు సార్కి ఒక్కరికి వచ్చింది. నాకు అది మనకి తెలంగాణకి రిప్రజెంట్ అవార్డు కావాలి. వెన్నెల, నీతో మాట్లాడుతున్నప్పుడు నాకు చెప్పావు అంటే సైకిల్ పైన మౌంటైన్ ఎక్కాలి అని చెప్పేసి ఒక మాట చెప్పావు. అది ఎక్కడ, ఏంటి, అసలు అది పాసిబిలిటీ ఉందా? యూరోప్లోని మౌంట్ ఎల్బ్రూస్ అక్క. ఎల్బ్రూస్ ఏమనుకుంటున్నాను, ఈ 3 ఎక్కేస్తే సరిపోతుంది, రికార్డ్ బ్రేక్ చేస్తానని నమ్మకం నీకుందా? నమ్మకం ఉంది. ఓకే, నమ్మకం ఉంది. దాంతోపాటు మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికితే ఇంకా బాగుంటుంది. మొత్తానికి నువ్వు ఏదైతే రైడర్ అండ్ క్లైంబర్ ఉన్నావు రెండింటిని కలిపి ఒక రికార్డ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నావు. దీనికి 7 lakhs ఖర్చు వస్తుంది. సో ఈ 7 lakhs నీకు కావాలి, అంతేనా? ఎవరినైనా అప్రోచ్ అయ్యావా ఈ డబ్బుల కోసం అసలు ఇంతవరకు? లేదు, బట్ నాకు ఎవరిని అప్రోచ్ అవ్వాలో దొరకట్లేదు. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. కడు పేదరికంలో పుట్టిన ఓ 12 ఏళ్ల అమ్మాయి పక్కింట్లో ప్లే అవుతున్న బాహుబలి సినిమాని చూసింది. ఆ సినిమాలో ప్రభాస్ కొండలెక్కడాన్ని చూసి ఇంప్రెస్ అయిన ఆ అమ్మాయి 14 ఏళ్ల వయసులోనే ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా కొండలెక్కడానికి ప్రయత్నం చేసింది. తీరా ఆ కొండలెక్కే ప్రయత్నంలో కింద పడి దెబ్బలు కూడా తగిలించుకుంది. అయినా తన ప్రయత్నాన్ని వదలకుండా మరోసారి ప్రయత్నం చేసింది. అయితే తన పేదరికంలో 2020లో తన తండ్రి ఓ ఫోన్ కొనిచ్చటంతో స్మార్ట్ ఫోన్లో ఈ భువనగిరి ప్రాంతంలో ఇలా అడ్వెంచర్ చేయాలి అనుకునే వారికి ట్రైనింగ్ ఇస్తారు అన్న విషయం తెలుసుకొని వాళ్ళకి ఫోన్ చేసి ఏకంగా ఎవరెస్ట్ ఎక్కాలని అడిగిందట. కానీ వాళ్ళు 50 లక్షలు ఖర్చు వస్తుంది అని చెప్పటంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇంట్లో జరిగిన ఓ విషాదకరమైన సంఘటన ద్వారా తనకి 3,500 రూపాయలు దక్కటంతో అదే డబ్బులు పట్టుకొని భువనగిరికి చేరుకుంది. అక్కడి నుంచి ట్రైనింగ్ తీసుకొని కిలిమంజారో ఎక్కింది. తర్వాత సైక్లింగ్ నేర్చుకొని ఏకంగా 30,000 కిలోమీటర్లు తిరిగింది. మరి తను ఎందుకు ఈ విధంగా మారింది, తన ఇంట్లో జరిగిన ఆ విషాదకరమైన సంఘటన ఏంటి, తన లైఫ్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు తన గోల్స్ ఏంటి? ఓ పక్క చదువుకుంటూనే ఇంకో పక్క తన గోల్ని రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మొన్నే రాసింది, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంది. మరి తన గోల్స్ ఏంటో, తన వివరాలు ఏంటో అన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ వినెల, ఎలా ఉన్నావు? హాయ్ అక్క, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అక్క నన్ను పిలిచినందుకు. థ్యాంక్ యూ అండ్ పిలవగానే వచ్చినందుకు. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాక మీరు? గుడ్, థ్యాంక్ యూ. సో ఏంటి ఫస్ట్ టైం బాహుబలి సినిమా చూసి 12 ఏళ్ల వయసులోనే కొండలెక్కాలి అని డిసైడ్ అయినావంట? ఎందుకు ఆలోచన వచ్చింది? నిజం అక్క, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ సార్ అంటే పర్సనల్ ఇష్టం అక్క. ఒక హీరో కాబట్టి అది ప్రతి ఒక్కరికి అభిమానం ఉంటుంది, అది పర్సనల్ లైఫ్ అక్క. సో నేను 7th క్లాస్ ఉన్నప్పుడు బాహుబలి మూవీ వస్తున్నానంటే అప్పుడు సమ్మర్లో, ఐ థింక్ సమ్మర్ కావచ్చు అక్క, సమ్మర్లో మొక్కజొన్నలు అలా కాపలిగా ఉంటారు కదా, మొక్కజొన్న కాపలి. సో నేను మా అన్నప్పుడు 6 o'clock మూవీ స్టార్ట్ అవుతుంది. ఓకే, టైం అయిపోయింది ఆల్రెడీ 6:30 అలా అయిపోయింది. నేను రన్నింగ్ చేసుకుంటూ వచ్చిన మూవీ కోసం.
ఓ ఆ మూవీ అంటే నాకు పెద్ద అభిమాని కాబట్టి ప్రభాస్ సార్కి నేను ఆ మూవీ ఎలాగైనా చూడాలనేసి చూడాలని అప్పుడు చూసినాక ఆ, సార్ అప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచి కొండలు ఎక్కడం స్టార్ట్ చేస్తుంటారు, అవును కింద పడుతూ పైకెక్కుతూ ఉంటారు. సో అవును అంత పెద్ద కొండ సార్ రియల్ గా మూవీలో ఎక్కారని అదంతా ఇప్పుడు తెలిసింది నాకు, అది నిజం కాదు గ్రాఫిక్ అని. ఓకే ఓకే కానీ నేను ఆ సార్ నిజంగా ఎక్కాలనేసి నేను అప్పుడు ఫిక్స్ అయిపోయినాక నేను కూడా ప్రభాస్ సార్ లేక కొండలు ఎక్కాలనేసి. ఓకే మీ ఇంట్లోనే చూసావా పక్కింట్లో లేదక్క పక్కింట్లో ఇప్పటివరకు మా ఇంట్లో టీవీ లేదు, ఇప్పటికీ టీవీ లేదు ఇప్పటికీ లేదు. ఓకే నువ్వు ఇన్ని కొండలెక్కి ఇంత చేసిన తర్వాత ఇప్పటికీ నీ దగ్గర టీవీ కూడా లేదు కానీ లేదక్క మా ఇంట్లో టీవీ లేదు. ఓకే సో ఏంటి ఎప్పుడు ట్రై చేసావు తర్వాత నువ్వు ఫస్ట్ టైం కొండ ఎక్కటం 9th క్లాస్లో సమ్మర్ అక్క, 2020లో కరోనా వచ్చింది కాబట్టి అప్పుడు సమ్మరు. అప్పుడు మా ఇంట్లో స్మార్ట్ ఫోన్ లేదు, అంటే నాకు అసలు ఆ ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు తెలుసుకోవడానికి 2 years పట్టింది, అప్పుడు స్మార్ట్ ఫోన్ లేదు కాబట్టి. ఓకే ఈ లోపు నువ్వు మాత్రం ట్రై చేసావా కొండ ఎక్కటానికి ట్రై చేసినాక స్మార్ట్ ఫోన్ వచ్చినప్పుడు యూట్యూబ్లో వచ్చినా, అంటే ఎలా ట్రైనింగ్ ఎక్కాలి? ఇక్కడ ఎలా తీసుకుంటారు అనేసి, ఎలా ఎక్కుతారు అనేసి. ఓకే నార్మల్గా రాక్స్ ఎక్కుతారు అక్క, బండ్లు ఎక్కుతారు కాబట్టి మనం కూడా ట్రై చేద్దాం అనేసి నేను మా బ్రదరు అంటే వేరే వాళ్ళ మేమందరం పిల్లలు ఒక 4-5 మెంబర్స్ కలిసి ట్రై చేసినాం. అంటే ఓకే ఒక కొండ అంటే ఒక రాక్ ఉంటుంది అక్క, 10 meters ఉంటే దాన్ని ఎక్కచ్చు పర్లేదు, కానీ దానిగా పెద్దది ఎక్కినాం మేము. ఓకే 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 పైనుంచి జారి పడ్డప్పుడు నాకు కుట్లు కూడా పడ్డాయి, హెడ్ మీద కుట్లు అయినా నా పన్ను కూడా ఎరిగింది అప్పుడే. దాన్ని చూసి మా పేరెంట్స్ బాగా తిట్టారు. ఓకే అప్పుడు మా డాడీ ఉంది మదర్ అంతా బాగా తిట్టారు మమ్మల్ని. అంటే మన ట్రైనింగ్ లేదు కదా అక్క, ట్రైనింగ్ లేదు, సో దాన్ని ట్రై చేయడం తప్పు కదా. అవును ఓకే నాకు ఏ ఎక్విప్మెంట్స్ యూజ్ చేయాలో కూడా తెలియదు అప్పుడు, ఓకే మా దగ్గర ఏం లేదు, లేకుండా వెళ్ళిపోయినాం మేము. మా బ్రదర్ పట్టుకుని ఆయన జారి కింద పడిపోయాను నేను. ఓకే తర్వాత అసలు ఎలా స్టార్ట్ అయింది అంటే నీకు ఎవరు చెప్పారు భువనగిరిలో ఇస్తారన్న విషయం అక్కడ నేను స్మార్ట్ ఫోన్ అప్పుడు కరోనా కాబట్టి మా అన్నయ్య కొనిచ్చారు అక్క, నేను మా అన్నయ్య దాంట్లోనే ఆన్లైన్ క్లాస్ వినాలి అప్పుడు. ఓకే సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు భువనగిరిలో ట్రైనింగ్ ఇస్తాను తెలిసింది అక్క, అది కూడా 2 years తర్వాత తెలిసింది నాకు కూడా. ఓకే ఆన్లైన్ క్లాసెస్ కోసం తీసుకున్న స్మార్ట్ ఫోన్ లో చూసావు ఇలా ఇస్తారని ఓకే చూసినప్పుడు సమ్మర్ ఉండే అక్క, ఓకే మా డాడీ ఇప్పుడు చనిపోయారు. 2020 సమ్మర్ లో మా డాడీ చనిపోయారు కరోనా టైంలో ఎందుకు కరోనా వచ్చా అనేది ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మా డాడీ చనిపోయారు. అంటే సూసైడ్ ఏమని చేసుకున్నావు సూసైడ్ చేసుకున్నారు అప్పుడు ఫినాన్షియల్ స్ట్రగుల్స్ తో దాని తర్వాత మా భూమి గురించి ఒక లెటర్ వచ్చింది అక్క, మెడికల్ ఫామ్ అని. సో నువ్వు అప్లై చేసావా ఆన్లైన్ లో అప్పుడు లేదక్క, నేను డైరెక్ట్ భువనగిరి కాంటాక్ట్స్ ఉంటాయి కదా ఇప్పుడు నార్మల్ గా గూగుల్ సెర్చ్ చేస్తే, సో డైరెక్ట్ రాకేష్ సార్ అని కాల్ లిఫ్ట్ చేశారు. ఓకే సార్ నేను ఎవరెస్ట్ ఎక్కాలి సార్, నన్ను పంపిస్తారని డైరెక్ట్ అడిగినా. ఓ డైరెక్ట్ ఫోన్ చేయటమే ఎవరెస్ట్ ఎక్కేస్తాను అని అడిగావు ట్రైనింగ్ ఉంటుంది తెలియదు కదా అప్పుడు, నాకు ట్రైనింగ్ ఉంటాయని తెలియదు, అసలు అక్కడ ఇస్తారని కూడా తెలియదు నాకు. సార్ నేను ఎవరెస్ట్ ఎక్కాలి సార్, నేను ఎప్పుడు రమ్మంటారు, ఎంత డబ్బులు అయితే అడిగాను. ఓకే నేనేమనుకున్నా 1 lakh రూపాయలు ఉంటాయని అనుకున్నాక, ఓకే ఓకే నాకు తెలియదు కదా అసలు ఎంత ఉంటుంది అనేసి. సో డైరెక్ట్ అడిగితే అమ్మ 50 లక్షలు అయితే అని చెప్పిండు. ఓకే విన్న తర్వాత ఓకే మా పక్కన అన్నీ ఉన్నారు, ఫోన్ కట్ చేసి అని చెప్పేసిండు. ఓకే తర్వాత కాల్ చేసి మళ్ళా దీనికి ట్రైనింగ్ తీసుకోవాలని కావచ్చు అనేసి మళ్ళీ కాల్ చేసి, సార్ నేను ఇలా ఎగ్దాం అనుకుంటున్నా సార్, నాకు అసలు ట్రైనింగ్ ఏం తెలియదు, దీన్ని ఎలా తీసుకుంటారో ఎలా ఎక్కుతారో కూడా తెలియదు సార్, బట్ నాకు ఎవరెస్ట్ ఎక్కాలని ఒక డ్రీమ్ సార్ అది అని చెప్పగానే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నారు వాళ్ళు. అంటే మీ నాన్న ఏం చేస్తారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేసి ట్రైనింగ్ తీసుకుంటారు ఎప్పుడు అనేసి, సరే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి అంటే ఒక 5,000 ఖర్చు అయితే అని చెప్పారు అక్క. అంటే 11/1 అది 11/1కి మేము మీసేకి వెళ్ళినాక నీకు ఒక ఫామ్ పంపిస్తానమ్మా, అది ఫిల్అప్ చేసి నాకు వాట్సాప్ చేయమని చెప్పారు. అది నేను మీసాకి వెళ్ళి జిరాక్స్ తీపించుకున్నప్పుడు మా సర్పంచ్ వాళ్ళు ఉన్నారు అక్క. ఓకే అంటే సర్పంచ్ వాళ్ళు అక్కడ కూర్చున్నారు, నేను తీపించుకున్నప్పుడు అంటే మీసే అన్న అడిగిండు, ఇది స్పోర్ట్స్ వెళ్ళా ఎందుకు తీపించుకున్నా అంటే, నేను ఇలా ఎక్కాలనుకుంటున్నా, ట్రైనింగ్ ఉందంట భువనగిరిలో, ఇది ఒకసారి వాళ్ళకి ఫిల్అప్ చేసి పంపిస్తారా అని చెప్పారు. దాని తర్వాత ఒక ఆన్లైన్ అడిగినా, అన్న నాకు డబ్బులు లేవు ఎవరైనా ఇస్తారా అన్న అనేసి. అంటే ఆల్రెడీ అక్కడ సర్పంచ్ వాళ్ళు కూర్చున్నారు అక్క, వాళ్ళ ముందు అడిగినా, ఒకసారి నువ్వు ఇంటికి అయితే వెళ్ళమ్మా మేము ఆలోచించుకొని చెప్తాం మీకు అని చెప్పిండు. మా డాడీ ఒక 5 days తర్వాత మా డాడీ చనిపోయారు. ఓకే నువ్వు ఈ ఫామ్ ఫిల్అప్ చేసినాక 5 days కి మా డాడీ చనిపోయారు అక్క. ఓకే సో మా డాడీ చనిపోయారు. 12 days తర్వాత మా సర్పంచ్ వాళ్ళందరూ ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసి అంటే మా ఫ్యామిలీ అంటే వాళ్ళ దగ్గర లేదు సర్పంచ్ వాళ్ళు కూడా, అంటే ఊరంటే అందరితో మాట్లాడతారు అక్క. వాళ్ళందరూ వచ్చి మా ఫ్యామిలీతో మాట్లాడి నన్ను పక్కన పిలిచి అడిగారు, ఇలా మొన్న ఫామ్ ఫిల్అప్ చేయించుకున్నావు కదా వెళ్తామని అడిగారు. సో మా డాడీ ఇప్పుడే చనిపోయారు, ఇప్పుడు నేను ఎలా వెళ్ళగలను సార్, డబ్బులు కూడా లేవు కదా. ఆల్రెడీ మా డాడీ చనిపోయినప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయి కదా, ఆ డబ్బులు కూడా మా మామయ్య వాళ్ళు ఇచ్చింది. అసలు మా డాడీ చనిపోయినప్పుడు మా దగ్గర డబ్బులు లేవు అసలు నిజం చెప్పాలంటే. మా 3 మామయ్యలు వాళ్ళే కట్టుకున్నారు
Okay. చావు డబ్బులు కూడా. తర్వాత Okay. వాళ్ళకి తెలిసి వెన్నెలు నువ్వు వెళ్ళు, నీకు 3,500 ఇస్తాము, నువ్వు ట్రైనింగ్కి వెళ్ళని పంపించారు. అప్పుడు మా అన్నయ్యను మాకు అసలు భువనగిరి అంటే తెలియదు ఏటుంటుందో కూడా. ఓకే. అంటే అప్పుడు కొత్త కదా అక్క. ఓకే. సో ఇప్పుడు మ్యాప్ లో చూస్తాం కానీ బుక్ లో చూస్తాం అంతే, డైరెక్ట్ గా అప్పుడైతే తెలీదు. బుక్ లో చూసేవాళ్ళ. ఇప్పుడు డైరెక్ట్ గా తెలియదు కదా మనకు. తర్వాత సిద్దిపేట నుంచి బస్సు ఉంటాయి మాకు తెలియదు. మీరు ఎక్కడి నుంచి? కామారెడ్డి. కామారెడ్డి అక్క, కామారెడ్డిలో బస్సు ఉంటుంది తెలియదు మాకు అప్పుడు. ఓకే. ఓకే. సికింద్రాబాద్ జేబీఎస్ కి వచ్చేసి మళ్ళీ జేబీఎస్ సికింద్రాబాద్ జేబీఎస్ జేబీఎస్ నుంచి యాదగిరికి వెళ్ళినాం. యాదగిరి గుట్టకి వెళ్ళారు. ఆ బస్ స్టాప్ వెళ్ళినాక ముందుగానే భువనగిరి కొండ కనిపిస్తుంది అక్క, అది కానీ మాకు తెలియదు. ఓకే. ఆటో వాళ్ళు అడిగితే 100 రూపాయలు అయితేనే అడిగిండు. ఓకే. దాని దగ్గర ముందుకెళ్ళి మేము నడుచుకుంటూ వెళ్తే బోర్డు కనిపించింది భువనగిరి అకాడమీ స్కూల్ అని. ఓకే. సో అక్కడికి వెళ్ళి కోచ్ కాల్ చేసినాం, సరే ఇలా వచ్చామా అంటే మా అన్నయ్య ఇంటికి పంపించేసినాం. ఓకే. అంటే యాదగిరి గుట్ట వరకు బస్సులో వెళ్ళి అక్కడ 100 రూపాయలు ఆటోకి పే చేయకుండా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అంటే దాని ముందే ఉంటాయి అంటే మాది అదని మాకు తెలియదు. అక్కడ డైరెక్ట్ గా వెళ్ళిపోయి సార్ కాల్ చేస్తే ఆనంద్ కుమార్ సార్ తెలుసు కదా మేడం, ఎవరెస్ట్ ఎక్కారు ఆనంద్. అవునవును. మన ఇండియా నుంచి ఫస్ట్, తెలంగాణ నుంచి ఫస్ట్ అతను పర్సన్ పూర్ణ అండ్ ఆనంద్. వాళ్ళిద్దరు అక్కడ ఆనంద్ సార్ ఉండే. ఆనంద్ సార్ తో మాట్లాడినాం మేము. అంటే నాకు కూడా అక్కడికి వెళ్ళినాక తెలిసింది మన తెలంగాణ నుంచి ఇద్దరు రికార్డ్ చేసిన వాళ్ళు ఉన్నారనేసి. ఓకే. సో మా అన్నయ్య ఆ సార్తో మాట్లాడేవి, ఇలా ఉంది మా పరిస్థితి, నేను మా ఇంటికి వెళ్ళాలి, ప్రజలు మా నాన్నగారు చనిపోయారు కాబట్టి నేను బయట తిరగకూడదు, మా అమ్మాయిని మీరే చూసుకున్నా అనేసి 3 days కోర్స్ అక్క అది. నేను అక్కడ దింపేసి వెళ్ళిపోయాడు మా అన్నయ్య రిటర్న్. నా దగ్గర ఫోన్ లేదు, మా అన్నయ్య దగ్గర తీసుకెళ్ళిపోయాడు. నాకు డబ్బులు ఇచ్చేసి రిటర్న్ వచ్చేప్పుడు ఇలా బస్ ఎక్కియండి సార్ అని చెప్పిండు. నేను రిటర్న్ మా అన్నయ్య వెళ్ళిపోయాడు. 3 days ట్రైనింగ్ అయిపోయింది. నాకు ఏ గ్రేడ్ వచ్చింది. ఓకే. దాని తర్వాత ఇంటికి వచ్చేసినాం. తర్వాత బేసిక్ మౌంటైనరింగ్ కోర్స్ అని ఉంటుంది అక్క, అది 6 year ఉండే నాకు అప్పుడు. అది అయిపోయిన తర్వాత నేను అది చేయాలి మేము బేసిక్స్ అసలు 6 year ఉండే, దానికి ఆల్రెడీ 18 years ఉండాలి ఆ కోర్స్ చేయాలంటే. ఓకే. అంటే 8 years ఉంటేనే అలౌ చేస్తారు ఆ కోచింగ్ కి మాకు. ఓకే. ఓకే. నాకు 16 ఉన్నప్పుడు నేను బాగా సార్కి నేను ఎలాగుతున్నా సార్కి తెలుసు, నా పర్ఫార్మెన్స్ తెలుసు, అంతా తెలుసు నా గురించి. ఓకే. నాకు పట్టుదల అంటే నేను క్లైంబింగ్ బాగా ఇస్తున్నాక, ఈ ప్రొఫెషనల్ అంటే చాలా ఇష్టం, నేను బాగా స్పీడ్గా ఎక్కుతాను. నేను చిన్నగా ఉన్నా కాబట్టి నాకు ఎలిజిబిలిటీ మంచిగా ఉంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా కాల్ చేసేదాన్ని, సార్ నేను వెళ్ళాలి సార్, నేను పంపేది సార్ ప్లీజ్ సార్ అంటే దానికేమో 20,000 ఖర్చు అవుతుంది అప్పుడు. 20,000. దాన్ని నేను బాగా ట్రై చేసిన. అంటే ఒక సర్పంచ్ వాళ్ళకు 3,500 అంటే ఇచ్చగలేరు, 20,000 ఇవ్వలేరని తెలిసింది నాకు అప్పుడు. సో నేను అప్పుడు ఒక సార్ చెప్పిన, అంటే బోర్వెల్ నేర్పిస్తారు వాళ్ళు, సార్ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా, మీరు ఏమైనా సపోర్ట్ చేయండి అంటే, అప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అభ్యర్థి కాటిపల్లి వెంకటరామారెడ్డి అని, ఇప్పుడు ప్రెసెంట్ మీ మా ఎమ్మెల్యే. ఆ సార్ చెప్పారు, సార్ ఇక మన జిల్లా అమ్మాయి ఇలా చేద్దాం అనుకుంటుంది, మన సుమారంపేట మన నియోజకవర్గం, మీరు ఏమైనా సపోర్ట్ ఇస్తారంటే సార్ నాకు వెంటనే సార్ వచ్చి నాకు 20,000 ఇచ్చారు డైరెక్ట్ గా, మీటింగ్ అందరి ముందు ఇచ్చారు అప్పుడు. ఓకే. ఓకే. సూపర్. అది కంప్లీట్ చేసుకుని అది కూడా ఎగ్రేడ్ తో వచ్చాను. నేను అరుణాచల్ ప్రదేశ్ లో తీసుకున్నాను నిమ్మాస్ ఇన్స్టిట్యూట్. ఓకే. దాని తర్వాత నేను మళ్ళా సేవ్ సైన్ మూవ్మెంట్ అని స్టార్ట్ చేసిన. ఓకే. అంటే అడ్వెంచర్ అంటే అప్పుడు కూడా నా ట్రైనింగ్ కంప్లీట్ అయింది, బేసిక్ మౌంటైనింగ్ కోర్స్ అయిపోయింది. సో అప్పుడు సమ్మర్ లో ఖాళీ ఉంటుంది కదా. ఓకే. నార్మల్ గా. ఓకే. అంటే సమ్మర్ లో ఇవేం నేర్పించారా అసలు? ఇవి ఉండవా అంటే మౌంటైనింగ్ ట్రైనింగ్ అప్పుడు కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా చేయొచ్చు బట్ మనకి అమౌంట్ ఉండదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నార్మల్ గా సమ్మర్ లో ఖాళీ ఉంటాం కదా మనం. ఇప్పుడు 2022లో నేను సేవ్ సైన్ మూవ్మెంట్ అని స్టార్ట్ చేసినాం. సద్గురు గారు స్టార్ట్ చేశారు దాన్ని. సో నాకు ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది. సద్గురు గారు ఎక్కడ చూసావు ఇవి దానికి సంబంధించి? ఫోన్ లో చూసిన నేను. ఫోన్ లో? ఓకే. యూట్యూబ్ లో చూసిన. అంటే ఒక 65 years ఓల్డ్ మ్యాన్ 100 countries తిరుగుతున్నారు అనేసి. సో దాన్ని చూసినాక నేను సద్గురు గారు ఇంతగానో మన ప్రపంచం కోసం సేవ అంటే మట్టి అంతరించిపోతుందని కాపాడాలి, సారవంతం చేయాలనేసి ఒక ఓల్డ్ మెన్ తిరుగుతున్నారు, మనం చేస్తే ఏమైతే అని నేను కాన్సెప్ట్ బాగా నచ్చి నేను స్టార్ట్ చేసిన. 5,000 kilometers మన తెలంగాణ మొత్తం కవర్ చేసినాక, తెలంగాణ అండ్ ఏపీ 3 districts తిరిగిన నేను. ఓకే. నాకు అప్పుడు ఈషా ఫౌండేషన్ ఉంటాయి కూడా తెలియదు, ఈషా వాలంటీర్స్ ఉంటారు కూడా తెలియదు. అసలు నీకేం తెలియదు, కేవలం సద్గురు అనే ఒక పెద్ద ఆయన చూసావు అంతే. ఒక మూమెంట్ నే ఫాలో అయిన అంతే. ఒక సార్ చేశారు ఆల్రెడీ దీని గురించి, ఒక నాగరాజ్ సార్ అని సైక్లిస్ట్ అక్క. ఆ సార్ నేను ఆల్రెడీ నాకు సార్ పరిచయం సైక్లిస్ట్ కాబట్టి, ఆ సార్ పరిచయము, ఆ సార్ చేశారు, కంప్లీట్ అయిపోయింది ఆ సార్ది. సో ఆ సార్ని కూడా చెప్పలేదు నేను, సార్ స్టార్ట్ చేస్తున్నాను కూడా సార్ కూడా చెప్పలేదు. సేవ్ సార్ మూమెంట్ అనే ప్లకార్డ్స్ ఉంటాయి కదా, అది నేను జిరాక్స్ తీపించుకున్నాను. ఓకే. అది జిరాక్స్ తీపించుకున్న తర్వాత నెక్స్ట్ నేను స్టార్ట్ చేసిన, అంటే ఒక బ్యాగ్ లగేజ్ నా సైకిల్ అంతే. ఓకే. నా ఇంకా సపోర్ట్ లేదు, ఏం లేదు. నేను ఎక్కడికి వెళ్తున్నా కూడా నెక్స్ట్ డెస్టినేషన్ కూడా నాకు తెలియదు. ఓకే. ఇక్కడ బట్ నేను బొట్టు పెట్టుకున్నా, ఈ రోజు ఒక జిల్లాకి వెళ్ళాలి, నెక్స్ట్ ఆ జిల్లాకి వెళ్ళాలనేసి. ఓకే.
అంటే ఒక ఫస్ట్ మీరు కామారెడ్డి నుంచి స్టార్ట్ చేసారు. కామారెడ్డి నుంచి స్టార్ట్ చేసినాక కామారెడ్డి నుంచి మీద అలా తిరిగింది ఫస్ట్. అంటే ఒక మ్యాప్ లో అలా పెట్టుకున్నా, అంటే రౌండ్ వేసుకున్నా, ఒక తెలంగాణ మ్యాప్ ఒక రౌండ్ ఉంటాయి కాబట్టి రౌండ్ వేసుకున్నాను. వేసుకునేటప్పుడు నేను స్టేటస్ పెడుతున్నప్పుడు చూసింది సార్, వెళ్ళా నువ్వు కూడా సేవ్ చేయాలని చేస్తున్నావు అంటే అవును సార్ అని చెప్పినా. మరి నాకు చెప్పొచ్చు కదా, వెళ్ళా చాలా మంది ఉంటారు మన ఈషా వాళ్ళ వాలంటీర్స్ నీకు బాగా సపోర్ట్ ఇస్తున్నా. లాస్ట్ గా హైదరాబాద్ వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకున్నాను. తర్వాత వాళ్ళే సేవ్ చేయాలి ప్లగ్ అంటే ఒక ఉంటాయి కదా స్టిక్కర్, సో అసలు సేవ్ చేయాలి ఎందుకు రక్షించాలి అనేసి ఒక రైటింగ్ ఉంది దాని గురించి, సద్గురు ఆల్రెడీ చెప్పారు దాన్ని. సో వాళ్ళే ఇచ్చారు నాకు అదంతా. తర్వాత టీ షర్ట్స్, నా సైక్లింగ్ ఎక్సర్సైజ్ కూడా వాళ్ళే ఇచ్చిన. తర్వాత నా సైకిల్ కి పంచర్ అయిపోతే నాకు పంచర్ ఎలా చెప్పేలా కూడా నేర్పించారు నాకు అప్పుడు. హైదరాబాద్ వచ్చినప్పుడు నేర్పారు. నేను సైకిల్ తీసుకుంది మా అమ్మ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చింది నాకు, ఇలా చేస్తా అన్నప్పుడు మా అమ్మ ఒప్పుకోలేదు. జస్ట్ మా అమ్మకి చూపించాను ఫోన్ లో, అమ్మ ఇలా సద్గురు గారు చేస్తున్నాను నేను కూడా చేస్తా అంటే నీ ఇష్టం అనేసి నాకు అప్పు తెచ్చి నాకు 20,000 ఇచ్చింది. నేను అది కూడా హైదరాబాద్ వచ్చి సైకిల్ కొనుక్కొని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళినా. నేను కూడా ఫస్ట్ టైం ఆ సైకిల్ లాంగ్ జర్నీ అంటే నాకు ఫస్ట్ టైం 5,000 కిలోమీటర్ అక్క సేవ్ సార్ మూవ్మెంట్ చేయడం. అప్పుడు నీ ఏజ్ ఎంత ఉంటుంది? 15 అక్క. 15 years లో. ఓకే, అప్పుడు జస్ట్ 10th అయిపోయి ఉంటావు. 10th అయిపోయింది. ఓకే, ఆ టైంలో అమ్మని అడిగి 20,000 తీసుకొని సైకిల్ కొనుక్కొని స్టార్ట్ చేసావు. అంతేకా, నాకు ఎంత తెలియదు. తర్వాత వాళ్ళే బాగా సపోర్ట్ ఎంకరేజ్మెంట్ చేయడం, రిసీవ్ చేసుకున్నాం వాళ్ళ ఇంట్లోనే. ఫుడ్ అన్నా స్టే అన్నా వాళ్ళ ఇంట్లో చేయించుకున్నారు అందరూ. ఓకే, ఈషా ఫౌండేషన్ వాళ్ళతో కలిసిన తర్వాత. ఓకే, అప్పటికే నువ్వు 3,000 kilometers ఫినిష్ చేసినావా? అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఈషా వాళ్ళని కలవటానికి ముందే నువ్వు నీ సొంతంగా సద్గురు గారిని చూసి ఇంప్రెస్ అయిపోయి స్టార్ట్ చేసేసి 3,000 kilometers తిరిగావు. ఆ తర్వాత ఈషా వాళ్ళని కలిసావు. అప్పటికైనా తెలిసిందా ఇలా ఒకటి ఉంది ఫౌండేషన్? అప్పుడు తెలిసింది అక్కడ వెళ్ళావా ఈషా ఫౌండేషన్ కి ఎప్పుడైనా? ఈషా ఫౌండేషన్ లేదు, సద్గురు గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఈవెంట్కి వెళ్ళినాక. ఓకే, కలిసారా అప్పుడు? అప్పుడు వర్షం పడ్డాక అందుకోసం హడావుల్లో కలవలేదు. ఓకే ఓకే, సద్గురు గారు ఒక టైమింగ్ పెట్టుకుంటారు, ఆ టైమింగ్ రావాలి, టైమింగ్ వెళ్ళిపోవాలి. ఓకే ఓకే, ఇప్పుడు సమంత మేడం హీరోయిన్ వచ్చారు కదా, సో వాళ్ళు మాట్లాడుతూ ఆ ఈవెంట్ విషయం, అంతేగాని కలవలేదు ఇప్పుడు. ఓకే ఓకే, మొత్తానికి ఆయన్ని చూసి ఇంప్రెస్ అయ్యి నువ్వు నీ సెల్ఫ్ డెసిషన్ అంతే. ఓకే, దానికి మీ మదర్ కూడా సపోర్ట్ చేసింది అంత ఫైనాన్షియల్ ప్రాబ్లంలో కూడా. సేవ్ సాయిల్ అంటే ఒక రైతు బిడ్డ కాబట్టి అది తెలిసి చేసావు అంతేనా? ఓకే, గ్రేట్, నిజంగా గ్రేట్. తర్వాత ఈ కిలిమంజారో ఎక్కాలని ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది? ఈ సేవ్ సైడ్ మూవ్మెంట్ జర్నీలో నాకు ఒక ఈవెంట్ కి ఇన్వైట్ చేశారు, శిల్పరామంలో ఒక ఈవెంట్ అయింది, మట్టి కోసం మనం ఈవెంట్ అని. ఆ ఈవెంట్ లో మా ముగ్గురు ఉండే మెక్కం. ఒక అబ్బాయి స్కేటింగ్ చేశారు వన్ డే దీనికోసం, సేవ్ సాయిల్ అని. ఒక అబ్బాయి 6 years old అక్క, అతను స్కేటింగ్ చేసి 1 day 100 km చేశారు. ఇప్పుడు నేను నాగరాజ్ సార్ అని చెప్పాను కదా, అతను సైక్లింగ్ చేసి సేవ్ సైడ్ మూవ్మెంట్ తెలంగాణ మొత్తం తిరిగారు. అతను చూసి నేను స్టార్ట్ చేశాను చెప్పాను కదా, అతను కూడా చేశారు, అతను కూడా ఉన్నారు అందులో, నేను కూడా. ముగ్గురికి అప్పుడు చీఫ్ గెస్ట్ గా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజర్ అతను వచ్చారు. సార్ గారు వచ్చినప్పుడు ఆ ఫెలిసిటేషన్ చేస్తున్నప్పుడు ఏమైనా అంటే ఇప్పుడు ఎంగేజ్ కదా అక్క, 15 years కదా, 15 years చేయడం అది కూడా నేను సోలోగా చేసిన. నాకు సెల్ఫ్ ఎవరు లేదు, సపోర్ట్ కూడా కార్ లేదు, కాంటాక్ట్స్ కూడా లేవు నాకు. అప్పుడు ఏమైనా మాట్లాడుతున్నప్పుడు నాకు ఇప్పుడు డ్రీమ్ ఉంది కదా నాకు, ఈ సైక్లింగ్ తో పాటు నా మౌంటైన్ కెరీర్ కూడా చాలా ఇంపార్టెంట్ నాకు. అది ఒక డ్రీమ్ నాకు, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనేసి. నేను ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్నా భువనగిరిలో, అక్కడ నుంచి నాకు సెలక్షన్ లెటర్ కూడా వచ్చింది. బట్ అప్పుడు అమౌంట్ లేదని నేను సైక్లింగ్ స్టార్ట్ చేసినాం. అంటే సమ్మర్ లో ఈ మూవ్మెంట్ బాగుంది కదా, దీన్ని ముందుకు చాలా మందికి తెలిసేటట్టు చేయొచ్చు అనేసి. సో అప్పుడు సార్ ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా ఫర్దర్ గా చేయాలనుకున్నా అంటే, సార్ నేను ఇలా నేను 10th అయిపోయింది సార్, సమ్మర్లో ఇలా చేస్తున్నాను, దీంతో పాటు నాకు స్టడీ కంటిన్యూ చేస్తాను. అలాగే నాకు ట్రాన్స్ అడ్వెంచర్ నుంచి నేను మౌంట్ కిలిమంజారో క్లైమ్ చేయడానికి సెలక్షన్ అయ్యాను సార్, నాకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేదు సార్, మా ఫాదర్ లేదని చెప్పినప్పుడు దీనికి ఎంత అయితే అని అదే అప్పుడే అడిగారు అతను సార్, అందరి ముందు మీడియా ముందు అడిగారు సార్ నన్ను, 3 lakhs అవుతుంది సార్, మీరు ఏమైనా సపోర్ట్ ఇస్తారా అంటే, నీ ఫర్దర్ ఫ్యూచర్ లో నీకు ఏ ప్లాన్స్ ఉన్నా నేను డెఫినెట్ చేస్తానమ్మా అని చెప్పారు మీడియా ముందు. ఆ ఈవెంట్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. సో సార్ వెళ్ళిపోయారు, మేము కూడా ఇప్పుడు నేను కూడా సైక్లింగ్ కంటిన్యూ చేయాలి కాబట్టి నేను కూడా రిటర్న్ అయిపోయినా కర్నూలుకి. అంటే నేను కర్నూలు అప్పుడు సైక్లింగ్ చేస్తుండే, ఆ కర్నూలుకి నేను రిటర్న్ అయిపోయినా, బస్ ఎక్కేసి నా సైకిల్ అక్కడ పెట్టేసిన ఈషా వాలంటీర్స్ వాళ్ళ ఇంట్లో. నేను రిటర్న్ అయిపోయినా, సార్ వాళ్ళు అయిపోయారు. ఈ సేవ్ సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అక్క, 5,000 kilometers తెలంగాణ ఏపీ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత నేను ఎవరిని కాంటాక్ట్ అర్థం కాలేదు. సో అప్పుడు కూడా నంబర్ తీసుకోలేదు కదా పిఏ వాళ్ళది. ఓకే, ఆ మీటింగ్ లో జస్ట్ చెప్పావు కానీ నువ్వు వాళ్ళు ఎవరి కాంటాక్ట్స్ తీసుకోలేదు? నేను చెప్పాను, సార్ కూడా నాకు మాట ఇచ్చారు అంతే. ఓకే, అంటే నాకు ఇచ్చారని నాకు తెలుసు కానీ అందరికి తెలియదు కదా. ఓకే, సార్ మర్చిపోయాను, నేను మర్చిపోయాను 6 months వరకు. ఓకే, అంటే నీ దాంట్లో నువ్వు ఉన్నావు, అంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో నీకు తెలియదు. అప్పుడు తెలియదు. తర్వాత నాకు గుర్తుగా వచ్చింది, అవును నాకు సార్ ఒకప్పుడు మాట ఇచ్చారు కదా, ఒకసారి కాల్ చేద్దాం అనేసి ఒక సార్ దగ్గర నుంచి పిఏ వాళ్ళ నంబర్ తీసుకున్నా, ఎంపీ సంతోష్ కుమార్ సార్ వాళ్ళ పిఏని.
సార్ నేను ఇలా సేవ్ సార్ మూవ్మెంట్ చేసినప్పుడు నాకు సార్ కలిసారు సార్, నేను నాకు ఒక మాట ఇచ్చారు కదా సార్ చేస్తా అని, సార్ మీట్ అవ్వచ్చు అనేసి నేను అయినాక అవునమ్మా నువ్వు రేపే రా అని చెప్పాను. నేను మా అన్నయ్య ఇద్దరం వెళ్ళినాం. వెళ్ళినప్పుడు సార్ మీరు అలా మీడియా ముందు మాట ఇచ్చారు కదా సార్, మీరు నాకు సపోర్ట్ చేయండి కదా సార్, నాకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంది, సో నా బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది సార్ అనేసి నేను నీకు మాట ఇచ్చానమ్మా, నేను మాట తప్ప అనేసి అప్పుడే నాకు 3 lakhs ఇచ్చారు అక్క. వెంటనే ఇచ్చారు, క్యాష్ ఇచ్చారు డైరెక్ట్. ఓకే సూపర్. అంటే అప్పుడు కూడా నాకు ఫోన్ పే లేదు కాబట్టి డైరెక్ట్ ఇచ్చేసారు సార్. ఓకే ఎప్పుడు వెళ్తున్నావు అంటే ఇప్పుడు సంక్రాంతి అవగానే వెళ్తున్నా సార్ అనేసి చెప్పిన సార్కి. అంటే వాళ్ళు సార్ నాకు చేస్తా అని చెప్పారు, నా పక్కన కూర్చున్నారు చేస్తామని చెప్పారు. లేదు సార్ మీరు అలానే అంటారు తర్వాత పట్టించుకోరు సార్ అని డైరెక్ట్ అనేసినాక. ఓకే తర్వాత సార్ ఏమన్నా లేదమ్మా నా పిఏ తీసుకుంటున్నా అని చెప్పారు. సార్ వెళ్ళిపోయారు, నా మీటింగ్ ఉందనేసి. ఓకే పిఏ వాళ్ళు నా డీటెయిల్ తీసుకొని నీకు ఎంత అయితే అమ్మా అని చెప్పారు. సో 3,40,000 అవుతుంది అని చెప్పాను నేను. సరే అమ్మా నీకు నేను 3 lakhs ఇస్తాను, 40,000 నువ్వు తర్వాత చూసుకో అని చెప్పారు. ఓకే అదే 3 lakhs అప్పుడే తీసి ఇచ్చారు. ఓకే సూపర్. తర్వాత ఏం చేస్తావు దాన్ని తీసుకున్న తర్వాత నేను డైరెక్ట్ మా కోచ్ కి అప్రోచ్ అయ్యాను. సార్ నీకు ఫండ్ వచ్చింది సార్, నేను మౌంట్ కిలిమంజారో చేయాలి సార్ నేను ఇప్పుడు అనేసి కోచ్ కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసాను 3 lakhs. వాళ్ళు ఉండి నేను ఒకదాన్ని పంపించాను, ఇండియా నుంచి నేను పంపించాను ఇక్కడ నుంచి. అంటే అక్కడ గైడ్స్ ఉంటారు కదా కిలిమంజారో ఎక్కడానికి గైడ్స్, నేను అమెరికా నుంచి ఒకసారి మేమిద్దరం స్టార్ట్ అయ్యాం మౌంట్ కిలిమంజారో. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వాళ్ళు చూసుకున్నారు మా గైడ్స్ అందరూ. ఓకే సో అంటే నీ ఏజ్ 16 years అప్పుడు? 16 years అక్క. కిలిమంజారో స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్? అవును అక్క. ఒక్కొక్క ఇంటర్మీడియట్ చదువుతూ ఫస్ట్ ఇయర్లో 16 yearsలో స్టార్ట్ చేసావు కిలిమంజారో? అవును అక్క. ఓకే సో ఎలా ఉండింది ఆ ఎక్స్పీరియన్స్ అంతా? ఎలా నా ఫస్ట్ అడ్వెంచర్ అదే అక్క. అంటే 7 continents లో 7 mountain అదే మౌంట్ కిలిమంజారో. ప్రతి ఒక్క మౌంట్ కిలిమంజారో నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే సో అది నేను స్టార్ట్ చేసాను. అంటే నాకు స్పాన్సర్ దొరకడం పెద్ద కష్టం అనుకున్నాను నేను అసలు. ఓకే అంటే నాకు బయట ప్రపంచం తెలియదు, ఒక మూమెంట్ చూసి ఫాలో అయినా. సో నా మూమెంట్ చూసి నా సంకల్పం చూసి సార్ నాకు ఇచ్చారనేసి నాకు స్పాన్సర్ చేసిన సార్ని తలుచుకున్నాను ఎక్కువ అయితే ఆ మూమెంట్లో. అలాగే నా కోచ్, మా మదరు. ఓకే మా ఫాదర్ లేరు కాబట్టి మా మదర్ ఎక్కువ సపోర్ట్ చేస్తారు, ఎప్పటికీ చేస్తారు మా బ్రదర్ మదర్. ఓకే నేను మాకు ఫారెస్ట్ లో వాకింగ్ ఉంటుంది ఫస్ట్ 30 kilometers వాక్ ఉంటుంది మాకు. అంటే ఒక పీక్ వెళ్ళేటప్పుడు ఒక క్యాంప్స్ ఉంటాయి మాకు, ఈ క్యాంప్ నుంచి ఈ క్యాంప్కి వెళ్ళాలనేసి మాకు 5 days పట్టింది అలా. ఓకే బేస్ క్యాంప్ 4 రీచ్ అయినాక. ఓకే 4 days లో బేస్ క్యాంప్ 4 రీచ్ అయిపోయినాం మేము. ఓకే బేస్ క్యాంప్ 4 నుంచి 5 అంటే మౌంట్ కిలిమంజారో టాపర్ కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాము. నైట్ 2 o'clock కి స్టార్ట్ అయినాం. జాన్ 26 రోజు, జనవరి 26వ తారీఖు రోజు, అంటే రిపబ్లిక్ డే రోజు మేము స్టార్ట్ అయినాం. జనవరి 26th. ఓకే స్టార్ట్ అయినాం. నైట్ 2 o'clock స్టార్ట్ అయినాం. అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టాప్ లో ఉండాలనేసి, మన ఇండియా ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేయాలనేసి ఒక ప్రతి ఒక్క కంట్రీ డ్రీమ్ అది. ప్రతి ఒక్క క్లైమర్ కి వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేయాలనేసి ఒక డ్రీమ్ అక్క. ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే, అంటే ఎంత నైట్ మార్నింగ్ స్టార్ట్ అయితే మనం ఎంత పైకి వెళ్తే సన్ రైజ్ ని వ్యూజ్ ని చూడొచ్చు అనేసి 2 o'clock స్టార్ట్ అయిపోయి మేము 6 స్టార్ట్ అయ్యారు, అరౌండ్ 7 వరకు రీచ్ అయిపోయినాం పైకి, కొండ పైకి, అంటే టాప్ మౌంట్ కిలిమంజారో పైకి. ఓకే సో నాతో పాటు వచ్చిన అమెరికా అతను, నేను, మేము ఇద్దరం స్టార్ట్ అయినాం, మాతో పాటు గైడ్. ఓకే మా ముందు వేరే కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ సిలిండర్ ఆక్సిజన్ బుడ్డి తీసుకొని కిందికి తీసుకెళ్ళాలి, అంటే పట్టుకొని. ఓకే ఇప్పుడు వాళ్ళకి పడుకొని ఉంటారు, వాళ్ళని పట్టుకొని తీసుకెళ్తుంటే నాకు భయం వేస్తుండేది, వీళ్ళు పడుతుంటారు పైకి ఎద్దేది నాకేమైనా అవుతుంది అనేసి. ఎక్కేటప్పుడు ఆల్రెడీ మాకు హెడ్ఏక్ వస్తుంది. ఓకే ఆ వెదర్ లో మన హెడ్ఏక్ కంట్రోల్ చేయడం చాలా కష్టం అక్క. వాటర్ ఎక్కువ తీసుకోవాలి, మేము వాటర్ తీసుకుంటాం అయినా హెడ్ఏక్ వస్తుంది బాగా. నా ఫస్ట్ అడ్వెంచర్ అదే. మనకి ఎక్స్పీరియన్స్ ఉందా అంటే మనకి ట్రైనింగ్ ఉంది ఓకే, బట్ వెదర్ కూడా అలవాటు అవ్వాలి కాబట్టి అది నా 5th డే, అదే లాస్ట్ డే. అది చేయలేకుంటే నేను ఇన్ని రోజులు నేను చేసింది వేస్ట్. ఇంత స్పాన్సర్స్ వేస్ట్, నా స్పాన్సర్ ఇంత కష్టపడ్డాను ఇన్ని రోజులు. ఒక్క రోజు ఎక్కిపోతే రేపనే రోజు నాది డిఫరెంట్ గా ఉంటది. అది ఎక్కిపోతే వేరే రోజు నాకు డిఫరెంట్ ఒక అచీవ్మెంట్ నా దగ్గర ఉంటది రేపు చూపించుకోవడానికి అనేసి. ఫస్ట్ ఆల్ నాకు స్పాన్సర్ చేసిన సార్కి నేను చెప్పుకోవచ్చు, నేను సాధించాను సార్ మీ వల్ల అనేసి. నా ముందు తీసుకెళ్తున్నప్పుడు నాకు హెడేక్ బాగా వస్తుంది అప్పుడు. అంటే వాటర్ ఎక్కువ మా కోచ్ చెప్తుండేవాళ్ళు, ఆల్రెడీ మాకు ఇక్కడ చెప్పే పంపించారు అక్కడ ఏమే వెదర్ ఎలా ఉంటది, లిక్విడ్ అనేది ఎక్కువ తీసుకోవాలనేసి మాకు చెప్తుండేవాళ్ళు. తీసుకుంటే మాకు హెడేక్ బాగా వస్తుండే. నేను టాప్కి వెళ్ళినా, అంటే మౌంట్ కిలిమంజారో టాప్కి వెళ్ళిన తర్వాత ఆ మూమెంట్ డిఫరెంట్ అక్క. ఫస్ట్ ఆ నేలని నేను మొక్కిన, నిజంగా చెప్పాలంటే. అంటే పడుకొని నేను మొక్కిన, నేను ఈ టాప్ లో నేను ఫస్ట్ అడ్వెంచర్ ఇదే నాది, ఫస్ట్ మౌంటైన్ ఎక్కేసాను అనేసి నేను మొక్కిన నిజంగా. అక్కడ నుంచి ఆ క్యాంప్ అయిన తర్వాత ఇంకొకటి ఉంటది, అది ఎక్కిన తర్వాత ఇండియా ఫ్లాగ్ తీసి చూపించా.
అది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇండియన్ చేసేది అదే. వాడు ఓకే. ఫోటో తీసుకోకపోయినా పర్లేదు కానీ ఇండియా ఫ్లాగ్ మీద రిప్రజెంట్ చేస్తాడు వాడు ఖచ్చితంగా. ఓకే. ఆ పైకి వెళ్ళినాక వ్యూ మాత్రం సూపర్ ఉంది అక్క. ఓకే. ఒక రేంజ్ లో ఉంది అది. ఓకే. ఆ ఎక్స్పీరియన్స్ మన లైఫ్ లో మర్చిపోను అది. ఓకే. సో, అంటే ఎక్కే టైంలో మొత్తం అంతా లిక్విడ్స్ మాత్రమే. అసలు ఎలాంటి ఫుడ్ ఏం ఫుడ్ ఏం తీసుకున్నాం అక్క. నైట్ కాబట్టి అసలు ఆకలి లేదు మనకి. ఓకే. చెప్పాలంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కానీ వాటర్ ఎక్కువ తాగుతాం. ఎంత వెయిట్ తీసుకెళ్తారు మీరు వెళ్ళేటప్పుడు? మన దగ్గర 2 లీటర్స్ వాటర్ బాటిల్ ఉంటాయి అక్క. వాటర్స్ ఉంటాయి మన దగ్గర. ఓకే. అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి మెయిన్. ఓకే. 2 లీటర్స్ సరిపోతదా? మన దగ్గర మనం ఎంత మోస్తామో అంత మన దగ్గర ఉంటాయి ఆల్రెడీ. ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది మన దగ్గర ఆల్రెడీ. ఓకే. సో మన జాకెట్స్ ఏమైనా పైకి వెళ్ళే కొద్దీ మనకి కొంచెం చెమట అనేది కొంచెం అనిపిస్తుంది. అవును. అందుకోసం కొంచెం విప్పుకుంటా వేసుకుంటూ వెళ్తాం. ఓకే. మన క్లాత్స్ ఉంటాయి కొన్ని. క్లాత్ అండ్ 2 లీటర్ వాటర్ బాటిల్స్ అండ్ సిలిండర్ బుడ్డి అండ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. ఆ డ్రై ఫ్రూట్స్ మనకి ఆకలేదు బట్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి మనం. ఓకే. మొత్తంగా ఎంత వెయిట్ ఉంటది అంతా కలిపి? నేను కిలోమీటర్ వెళ్ళినప్పుడు 10 kg ఉండే అక్క. 10 కేజెస్ మోసుకుంటూ వెళ్ళావు నువ్వు. నీ వెయిట్ ఎంత? నా వెయిట్ ఇప్పటికీ 40 ఉంది అక్క. 40 కిలోస్ అమ్మాయి 10 కిలోల బరువు మోసుకుంటూ కిలిమంజారో ఎక్కింది. ఎప్పుడైతే బాహుబలి మూవీ చూసినా అప్పటి నుంచి నేను ఇప్పుడు 40నే ఉన్నా. ట్రైనింగ్ లో బాగా తింటాం అక్క. మేము చికెన్ బాగా తింటాం. మాకు ప్రతి ఒక్క ట్రైనింగ్ లో చికెన్ బాగా ఇస్తారు ఆల్రెడీ. అంటే ఒక మౌంటైన్ ట్రైనింగ్ తీసుకున్న ఒక మౌంటైన్ మనకి ఫ్యాట్ అనేది తగ్గుతుంది ఖచ్చితంగా. ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ వెదర్ కి మన ఫ్యాట్ అనేది తగ్గిపోతుంది. ఓకే. ఎంతైనా అంతే ఉంటున్నాను. మొత్తానికి జస్ట్ 40 కిలోల అమ్మాయి 10 కిలోల బరువు పట్టుకొని కిలిమంజారో ఎక్కింది, పైనకి వెళ్ళింది. దిగటం ఏంటి పరిస్థితి నెక్స్ట్? మనకి ఎక్కడం 5 days పడుతుంది అక్క. దిగడం 2 hours చాలు మనకి. అంత ఈజీ? దిగడం ఈజీ. ఆ దిగడంలో చూసుకుంటే దిగితే చాలు. ఓకే. కానీ దిగడం ఈజీ నిజంగా చెప్పాలంటే. ఓకే. వెళ్తున్నప్పుడు నువ్వు ఇందాక చెప్పావు ఒక బెడ్ పైన స్ట్రెచర్ పైన కిందికి ఒకరు వస్తున్నారని చెప్పి, అలాంటివి ఇంకేమైనా చూసావా? అక్కడ కొంతమంది అంటూ ఉంటారు ఎక్కలేక మధ్యలోనే బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చేసి పడిపోయిన వాళ్ళు. వేరే నాకైతే కాలేదు నిజంగా చెప్పాలంటే. ఓకే. నాకైతే కావాలి అవుతుందని చాలా మంది చెప్తారు. ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్ అయితే చెప్పొచ్చు. నాకు అలా ఏం కాలేదు అక్క. ఓకే. బట్ ఎవరినైనా చూసావా అలా? చూసిన. ఓకే. హెడేక్ మాత్రం వచ్చింది నాకు. హెడేక్? ఓకే. హెడేక్ అది నార్మల్, ప్రతి ఒక్కరికి వస్తుంది హెడేక్. ఆ వెదర్ అలవాటు కూడా అవ్వాలి అక్క ఫస్ట్ టైం. ఓకే. ఫస్ట్ టైం అడ్వెంచర్ చేస్తున్నాము. ఆ కంట్రీకి వెళ్ళి మనం స్టే చేయాలంటే మనకి ఎక్స్పెన్సివ్ చాలా. ఓకే. ఎలా ఉంటుంది హెడేక్? అంటే హెవీ ఉంటుందా పిచ్చెక్కిపోయి అంతగా? నాకైతే హెడేక్ ఎలా ఉందంటే ప్రపంచం మొత్తం నేనే మోస్తున్నానేమో అనిపించింది అక్క. అంత హెడేక్ ఉంటుంది. ఓకే. తర్వాత కిందికి 2 hours లో దిగిపోయావు? 2 hours దిగిపోయినాం. ఆ 5 days పడుతుంది. 5 days ఎక్కడానికి పడితే 2 hours దిగడానికి పట్టింది మాకు. ఓకే. 2 hours లో వెనక్కి వచ్చేసావు బయటికి? ఇంకా బేస్ క్యాంప్ 4 వచ్చేసినాం. అక్కడ నుంచి మళ్ళీ లగేజ్ ప్యాక్ చేసుకుని మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. ఓకే. ఈ ఫారెస్ట్ లో నడవాలి అని చెప్పావు కదా మధ్యలో, ఈ ఫారెస్ట్ లో వెళ్ళేటప్పుడు అది అసలే సౌత్ ఆఫ్రికా కిలిమంజారో అంటే అసలు భయంకరంగా ఉంటుంది కదా. అంటే యానిమల్స్ ఎక్కువ ఉంటాయి అని అంటారు. సౌత్ ఆఫ్రికా అనగానే ఒక డేంజరస్ ఏరియా, ఒక భయంకరంగా ఉంటుంది, యానిమల్స్ ఉంటాయి, ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు. అండ్ వాళ్ళ వేషాధారణ కూడా డిఫరెంట్గా ఉంటుంది. చూసావా ఏమైనా అలాగా? వేసేదాన్ని చూసినాక వాళ్ళ ట్రైబల్స్ కదా ఎక్కువ. సౌత్ అమెరికా ట్రైబల్స్ ఎక్కువ ఫుడ్ దొరికిన వాళ్ళు నిజంగా చెప్పారు. సో మీది వెళ్ళేటప్పుడు మాకు అంటే వాళ్ళందరూ ఏం కనబడరు మాకు. అంటే సిటీ మొత్తం దాటేస్తాం మేము ఆల్రెడీ. ఫారెస్ట్ ఏరియాకే ఎంటర్ అవుతున్నాం. సో మాతో పాటు కోచ్ ఉంటారు. మా కోచ్ 3 members ఫుడ్ సర్వే చేసే వాళ్ళు, కోచ్, ఇంకొక వాళ్ళు మా అంత చూసుకునే వాళ్ళు ఉంటారు. 3 members, మేము ఇద్దరం 5 members మొత్తం. మేము మాతో పాటు అదర్ కంపెనీస్ అంటే అదర్ కంట్రీ నుంచి ఎక్కే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మేము అందరం వెళ్తూ ఉంటాం. అంటే పరిచయాలు కూడా అయితే. సో ఏ కంట్రీ నుంచి వచ్చా ఎలా ఉందని. ఫారెస్ట్ నడుస్తున్నప్పుడు సౌత్ అమెరికా అనేది చెట్లే ఉండాలని చాలా మంది అనుకుంటారు కానీ చెట్లు ఉంటాయి అక్కడ నిజంగా చెప్పాలంటే. చెట్లు ఉంటాయి. 30 kilometers మేము వాక్ చేసుకుంటూ వెళ్తాం. ఆ వాక్ చేసుకునేటప్పుడు మాకు సౌండ్ డిఫరెంట్ గా వస్తుంటాయి. సౌండ్స్ అండ్ యానిమల్స్ కూడా కొన్ని కనిపిస్తాయి. ఓకే. ఎలాంటి సౌండ్స్ వస్తుంటాయి జనరల్లీ? అంటే ఇప్పుడు మన దగ్గర వస్తే కదా అడవిలో ఒక అరుపులు వింటుంటాం మనం. ఎవరో మనిషి అరుస్తున్నప్పుడు కానీ జంతువు అరుస్తుంటాయి కానీ మనిషి అనుకుంటాం మనం. ఓకే. భయం వేసిందా అడవిలోంచి వెళ్తున్నప్పుడు? ఎంజాయ్మెంట్ ఎక్కువ అప్పుడు. అంటే మన అచీవ్మెంట్ దగ్గర ఉన్నప్పుడు భయం ఏమి అనిపించలేదు. వీటన్నింటికన్నా అక్కడికి వెళ్తున్నాం అనేది ఎక్కువ ఎంజాయ్మెంట్ గా ఉండే. ఇంకొకటి ఫస్ట్ టైం ఫారెస్ట్ కదా ఆ ఏరియాలో చూడడం బాగా అనిపించింది. ఓకే. సో ఓకే, డన్. సో మొత్తానికి కిలిమంజారో నుంచి వచ్చిన తర్వాత ఏం చేసావు? ఎవరిని కలిసావు ఫస్ట్ వెళ్ళి? అండ్ ఆ హ్యాపీనెస్ ఎలా ఉండేది? నేను అసలు రిటర్న్ వస్తున్నప్పుడు టంజానియాలో రూమ్కి వచ్చేసి ఫస్ట్ నేను చెప్పింది ఎంపీ సంతోష్ కుమార్ వాళ్ళ పిఏకే. సార్ ఇలా క్లైమ్ చేయండి సార్,
అయిపోయింది సార్ కంప్లీట్, ఇండియాని రిప్రజెంట్ చేసినాను, మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంతవరకు వచ్చాను సార్ అని చెప్పేసాను నేను. వాళ్ళు చాలా హ్యాపీ. సార్ వాళ్ళకి ఫోటో పంపించాను. సంతోష్ కుమార్ సార్ కూడా చాలా హ్యాపీగా ఉండే అప్పుడు. దాని తర్వాత మేము అక్కడ 2 days అక్కడ విజిట్ చేసినాం అక్క స్కూల్స్. సౌత్ ఆఫ్రికా లోని టాంజానియా అక్క మేము వెళ్ళింది. సో నిజంగా వాళ్ళు అసలు ఎలా ఉంటారు ట్రైబల్స్, ఇలా అంటే మనకంటే మనం చూడొచ్చు అక్క, మన డిఫరెంట్ వాళ్ళే డిఫరెంట్. సో అక్కడ వాటర్ దొరికాయని చాలా మంది అంటుంటారు కదా అనేసి నేను నాతో పాటు అమెరికా అతను ఉన్నారు కదా, నేను అతను తీసుకెళ్ళాను. సో నా దగ్గర అమౌంట్ లేకుండే, నాకు ఇచ్చిన స్పాన్సర్ నేను ఎగ్జిబిషన్ కి ఖర్చు పెట్టాను కాబట్టి అతను వాళ్ళ అమౌంట్ ద్వారా నేను తీసుకెళ్ళాను స్కూల్కి వెళ్ళినప్పుడు టాంజానియాలో ఉన్న వాళ్ళు పిల్లలు చాలా ఫుట్బాల్ ఆడుతుంటారు. ఆ ఫుట్బాల్ స్కూల్ చూసినాం, మేము విజిట్ చేసినాం. అంటే ఎలా ఉంటుంది ఫుడ్, ఎలా ఉంటుంది, మేము ఫుడ్ కూడా అక్కడ ఫుడ్ కూడా తిన్నాం మేము. పర్లేదా, పడిందా ఫుడ్? బాగానే ఉంది అక్క, మన రైస్ కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు బిర్యానీ రైస్ ఉంటాయి కదా దానిలాగా బిర్యానీ రైస్ దానిలాగానే ఉంది అక్క సేమ్. కానీ టేస్ట్ అనేది డిఫరెంట్ కొంచెం. 2 days అయిపోయిన తర్వాత మేము రిటర్న్ వచ్చేసి ముంబై ఎయిర్పోర్ట్ కి వచ్చేసి సార్ కాల్ చేశాను, సార్ ఇలా కలవచ్చు అని అయిపోయిందంటే అప్పుడు కొత్తగా బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేశారు కదా సార్, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కి వెళ్ళారు కాబట్టి మార్చ్ లో మీటింగ్ ఉందేసి చెప్పేశారు. నేను ఎవరిని కలవలేదు. రిటర్న్ వచ్చేసి ప్రెస్ మా కామెడీలో లోకల్లో ప్రెస్ మీడియా ఎక్కింది అమ్మాయి అనేసి ప్రెస్ మీడియా పెట్టారు. అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత 6 months తర్వాత మళ్ళీ నాకు సంతోష్ కుమార్ సార్ వాళ్ళ అపాయింట్మెంట్ దొరికింది. ఎక్కిన తర్వాత 6 months తర్వాత దాని తర్వాత సార్ ఎక్కిన అనేసి సార్ అప్రిషియేట్ చేసేసి సన్మానం చేసేసి అంతే. అక్కడ నుంచి ఏం చేయలేదు. సార్ తర్వాత చేస్తా అన్నారు, నువ్వు ఏమైనా ప్లాన్స్ ఉంటే చేసుకో, మీ తర్వాత మీట్ అవుదాం అనేసి అనుకున్నాను అంతే. సో మొత్తానికి 16 ఏళ్ల వయసులో నువ్వు 12 ఏళ్ల వయసులో చూసిన బాహుబలి సినిమా ఎఫెక్ట్, ఆ కొండలు ఎక్కాలన్న కళ 16 ఏళ్ల వయసులో తీర్చేసుకున్నావు. అవునక్క. మొత్తానికి సంతోష్ కుమార్ గారి ద్వారా నీ కోరిక నెరవేరింది. తర్వాత ఏం చేసావు? తర్వాత నేను సైక్లింగ్ చేసినాక కార్గిల్ టు కన్యాకుమారి సైక్లింగ్. నేను ఈ కిలిమంజరో ఎక్కక ముందు నేను జొజొంగో పీక్ అని లడాక్ లో ఎక్కానక్క. ఫస్ట్ ఎక్కిన పీక్ వేరే. ఇప్పుడు 7 summit లో కిలిమంజరో ఒకటి. సో మన ఇండియాలో కూడా చాలా పీక్స్ ఉన్నాయి. ఒక 13,000 meters గల 13,000 గల మౌంటైన్స్ గల నేమ్స్ ఉన్నాయి మన ఇండియాలో. అంటే 13,000 మౌంటైన్స్ ఉన్నాయి పేరు, అంటే వాళ్ళ పేరు పెట్టిన మౌంటైన్స్. దాంట్లో ఒకటి నేను జొజొంగో పీక్ అనేది లడాక్ లో ఉంది అక్క. అది క్లైమ్ చేశాను అక్క నేను. ఫస్ట్ ఎక్కింది లడాక్ లో ఉంది. 6,250 meters ఉంటుంది అది. అది అంటే అది మన లడాక్, మన వెదర్ మనకి బాగుంది. అంటే 7 countries అది రాదు, మన ఇండియాలో ఉంటాయి. నిజం చెప్పాలంటే మన ఇండియాలో చాలా మౌంటైన్స్ ఉన్నాయి, చాలా టెక్నికల్ మౌంటైన్స్ కూడా ఉన్నాయి. వాటిని ఎక్కొచ్చు కానీ మాకు స్పాన్సర్ చేసే వాళ్ళు ఉండాలి. దీనికి ఎంత ఖర్చు వచ్చింది? దీనికి లడాక్ దానికాక నాకు 30,000 వచ్చింది అక్కడ. 30,000 ఎవరు ఇచ్చారు అప్పుడు? నేను పర్సనల్ గా ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నారు కదా, వాళ్ళు నాకు ట్రైనింగ్ కి 20,000 ఇచ్చారు అప్పుడు. అవును, ఇచ్చారని చెప్పావు. దాంతో పాటు ఇప్పుడు నార్మల్ గా పొలిటిషియన్ లో కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళ ద్వారా 30,000 వచ్చాయి అప్పుడు నాకు. అందరూ కొంత ఇచ్చేసి వాళ్ళు పంపించారు అప్పుడు. సో అందరు కలిసి తలా కొంత ఇచ్చిన 30,000తో ఫస్ట్ లడాక్ లో ఎక్కావు. అవునక్క. 6,250 meters అది. ఇది కిలిమంజారో, ఇది 5,895 meters. అసలు మన ఇండియాలోదే పెద్దది అయితే. మన ఇండియాలో పెద్దది, కానీ ఇది కిలిమంజారో అనేది స్ట్రైట్ హైట్ ఉంటుంది, అందులో పెద్దది కదా. ఇంకొకటి 7 continents లో 7 highest mountain. అంటే 7 countries ఉంటాయి కదా, 7 పర్వతాలు ఉంటాయి. 7 పర్వతాల్లో ఒకటి అందులో. తర్వాత ఇది అయిపోయినాక ఏం చేసావు? సైక్లింగ్ చేసావు. కార్గిల్ టు కన్యాకుమారి సైక్లింగ్ చేసినాక. అప్పుడు నీకు మరి సైకిల్ అదంతా? నాకు జేడీ ఫౌండేషన్ నుంచి జేడీ లక్ష్మీనారాయణ సార్, సిబిఐడి సార్, నేను అంటే జేడీ ఫౌండేషన్ కాంటాక్ట్ అయ్యాను. ఒక నవీన్ అన్నయ్య అనేసి కన్వీనర్. అంటే అన్నయ్య కలిసి అన్న నేను ఇలా చేసినాను ఆల్రెడీ, ఇవి నా అచీవ్మెంట్స్. సో ఫర్దర్ గా నేను రికార్డ్ చేద్దాం అనుకున్నాక ఇది సైక్లింగ్ ది. అంటే అప్పుడు నాకు సైకిల్ లేదు, ఏం లేదు. అన్న ఇలా చేద్దాం అనుకున్నా అంటే సారు పొలిటికల్ లో బాగా బిజీ ఉన్నారమ్మా, తర్వాత చూద్దామని చెప్పారు. తర్వాత రోజు కాల్ చేస్తున్నాను నవీన్ అన్నకి. సో అన్న ఒక రోజు సార్ నంబర్ ఇచ్చేసాడు డైరెక్ట్, జేడి సార్ నంబర్. మెల్ల నువ్వు సార్కి కాల్ చేసి చెప్పు డైరెక్ట్ అంటే. సార్ నేను కాల్ చేసాము డైరెక్ట్. ఒకసారి సార్ నుంచి కాల్ వచ్చింది నాకు. అంటే సార్ డీటెయిల్స్ తీసుకున్నాను. సార్ నేను ఇలా వెళ్ళాను సార్, ఇలా చేయాలనుకున్నా అంటే నా ఫ్యూచర్ డ్రీమ్ ఉంది సార్, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి. ప్రజెంట్ అయితే నేను కాశ్మీర్ టు కన్యాకుమారి సైక్లింగ్ చేద్దాం అనుకుంటున్నా సార్ అని చెప్పాను. సరే ఒక రోజు రా ఆఫీస్కి అని చెప్పారు. అపాయింట్మెంట్ ఇచ్చారక. వెళ్ళేసి నేను చెప్పిన సార్ నేను కాశ్మీర్ టు కన్యాకుమారి సైక్లింగ్ చేద్దాం అనుకుంటున్నా,
11 డేస్లో చేద్దాం అనుకుంటున్నా, దానికి ఆల్రెడీ ఒక రికార్డ్ ఉంది సార్, ఆ రికార్డ్ని బ్రేక్ చేద్దాం అనుకుంటున్నా అంటే సార్ దానికి ఎంత ఖర్చు ఉంటుందని చెప్పారు అక్క. 2 lakhs అవుతుంది సార్ అని చెప్పాను. హైదరాబాద్లో మ్యాక్సిమం సార్ అంటే సైక్లింగ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారు, నేను అక్కడ తీసుకెళ్ళారు. సో సార్ నాకు ఒక 2 hours ట్రైనింగ్ ఇచ్చారు. అంటే సైకిల్ తొక్కనిచ్చి నాకు గేర్ సైకిల్ నాకు అలవాట్లేదు అక్క. నేను సేవ్ సైడ్ మూవ్మెంట్ సైకిల్ తిరిగాను, నా నార్మల్ సింగిల్ స్పీడ్ మీద తిరిగాను. నేను ఫస్ట్ టైం సైకిల్ తొక్కడం, గేర్ సైకిల్ తొక్కమనిచ్చారు. సో అప్పుడు అంటే నార్మల్గా ఒకే స్టాండ్ మీద తొక్కాను, అంటే వేరే వాళ్ళ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒక స్టాండ్ ఇచ్చేసి దాని మీద తొక్కు అని చెప్పారు. తొక్కుతున్నప్పుడు 1 hourకి ఎంత తొక్కుతానని చెప్పారు సార్. నేను సింగిల్ స్పీడ్ మీద 20 తొక్కుతాను సార్, గేర్ సైకిల్ మీద ఎంత తొక్కుతావు చూద్దామమ్మా అని చెప్పారు. 23 వచ్చింది కిలోమీటర్కి. 1 hourకి 22 kilometers వచ్చింది నాకు. స్పీడ్ చూశారు, స్పీడ్ ఏమో 21 వచ్చింది. సరే అమ్మా నువ్వు వెళ్ళొచ్చు, పర్లేదు తొక్కుతున్నావు కదా అని చెప్పారు. కానీ నేను రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా అంటే, రికార్డ్ చేద్దాం అంటే కొంచెం కష్టం అమ్మా, దీనికి ఇంకా ప్రాక్టీస్ ఉండాలని చెప్పారు. తర్వాత నేను గుజరాత్కి వెళ్ళిపోయినాక అంటే సైకిల్ కొంచెం గ్యాప్ ఇచ్చిన, అంటే ట్రైనింగ్ ఉండాలని చెప్పారు కాబట్టి నేను ట్రైనింగ్కి వెళ్ళిపోయినాను, రాక్ క్లైంబింగ్ కోర్స్కి గుజరాత్కి వెళ్ళిపోయినాను. గుజరాత్లో ఉన్నప్పుడు నాకు జేడీ ఫౌండేషన్ నుంచి కన్వీనర్ కవిత మేడం గారి నుంచి ఫోన్ వచ్చింది. మేడం వెళ్ళి ఇలా సైకిల్ చేస్తారంట, మన హెచ్ఈసి గ్రూప్ నుంచి, మన హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ నుంచి సైక్లింగ్ చేయడానికి వెళ్తామని అడిగింది. అని నేను ఆల్రెడీ చేద్దాం అనుకుంటున్నా కదా ఆల్రెడీ, బట్ రికార్డ్ కాకుండా అందరితో పాటు నేను చేస్తున్నా. రికార్డ్ కాకుండా నాకు ఎక్స్పీరియన్స్ ఉంటాయి కాబట్టి నేను వెళ్దాం అనుకుంటున్నాను. సార్ పంపిస్తానని చెప్పారు నాకు. వెళ్ళేసి నా సైకిల్, నా హైట్ కి సైకిల్ దొరకట్లేదు, నా హైట్ 4.7. హైదరాబాద్ లో దొరకడం పెద్ద కష్టం అయిపోయింది. మహారాష్ట్ర నుంచి తెప్పించారు సైకిల్. నా 70,000 సైకిల్ అయింది. 70,000 70,000 అయింది. 70,000 సైకిల్ కే జేడీ గారు ఫౌండేషన్ పే చేశారా? జేడీ ఫౌండేషన్ సార్ పే చేశారు. నాకు హైదరాబాద్ లో మన సార్ ఉంటారు అక్క, రవీందర్ సార్ అనేసి మన హెచ్ఈసి గ్రూప్ కి ఫౌండర్. నాకు గేర్ సైకిల్ ఎలా తొక్కాలి, గేర్ ఎలా చేంజ్ చేయాలి తెలియదు. సో సార్ చూసి అంటే ఒక హెచ్ఈసి సైకిల్ స్టేషన్ ఉంటుంది, అక్కడికి రమ్మనేసి నా సైకిల్ వాళ్ళ దగ్గర ఉండే, కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళే ఆర్డర్ చేశారు, వాళ్ళే తీపిచ్చారు. వాళ్ళ దగ్గర ఉండే నా హైట్ కి తగ్గట్టు అంటే సెట్ చేశారు, మొత్తం సెట్ చేసి తక్కువ అని చెప్పారు. సార్ నాకు గేర్ సైకిల్ అలవాటు లేదు సార్ అంటే, నీకు రాదా అని చెప్పారు. రా సార్ నేను ఫస్ట్ టైం ఇది కొట్టుకోవడమే ఫస్ట్ టైం అన్నప్పుడు నా హైట్ కి తగ్గట్టు చేశారు అక్క. చేసి తొక్క నుంచి ఇలా గేర్ చేంజ్ చేయాలమ్మా, ఇది వెనకది పైకి, డౌన్ వెళ్ళినప్పుడు ఇలా వేయాలి, అప్ ఉన్నప్పుడు వేయాలి అని నేర్పించారు. నేను 3 hours అది నేర్చుకున్నాక అప్పుడే గేర్స్ అని చేంజ్ చేయడం. దాని తర్వాత మేము స్టార్ట్ అయిపోయినాం. అంటే 2 days నాకు సైకిల్ ఇచ్చారు, పాత సైకిల్ ఇచ్చారు, గేర్ సైకిల్. ఇంటికే ప్రాక్టీస్ చేసుకో అంటే అలవాటు అవ్వాలి కదా అది. అంటే దాని హ్యాండిల్ వేరేగా ఉంటాయి కాబట్టి డిఫరెంట్గా ఉంటాయి కొంచెం నార్మల్ సైకిల్ కంటే. అది నేను తొక్కేసి సార్ వాళ్ళకి ఇచ్చేసినాం. మేము స్టార్ట్ అయిపోయినాం. మాకు అసలు ఆఫర్ వచ్చేసి బ్రిగేడియర్ జయదీప్ సార్ నుంచి వచ్చింది, ఆర్మీ సార్. అంటే ఎవ్రీ ఇయర్ ఏమో కాశ్మీర్ టు కన్యాకుమారి చేస్తారు, అంటే కాశ్మీర్ స్టార్ట్ చేస్తారు అందరూ. ఈసారి కార్గిల్ నుంచి స్టార్ట్ చేసి ఆఫర్ ఇచ్చారు వాళ్ళే. జయదీప్ సార్ అని బ్రిగేడియర్, అతని నుంచి ఆఫర్ వచ్చింది. మా టీం మొత్తం 13 members. ఆ 13 members నేను ఎంగేజ్. మేమిద్దరం అమ్మాయిలం, ఒక అక్క ఉండే నాకన్నా పెద్ద. సో ఆ అక్కేమో 42 years. అందరూ బిజినెస్ మ్యాన్, చాలా పెద్దవాళ్ళే ఉండే. 60 years కి ఒక సార్ ఉండే డాక్టర్. 60 years వాళ్ళు కూడా ఉండేది దీంట్లో. నేను 17 years, ఒక అమ్మాయి. నాతో పాటు ఇంకో అక్క ఉండే. సో అక్కడ నాకు అందరు బాగా సపోర్ట్ చేశారు అక్కడ రైడ్ లో మాత్రం. 23 రోజులు చాలా బాగా చూసుకున్నారు. చిన్నపిల్ల. నాకు ఆల్రెడీ మాకు ఆర్మీ నుంచి కాల్ వచ్చింది కదా అక్క, ఆల్ ఇన్ వన్ ఆపరేషన్ అని ఉంటుంది అక్క. అది ఇప్పటి వరకు ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ ఉన్నారు కదా, ప్రెసిడెంట్ వీళ్ళిద్దరే విజిట్ చేశారు. అది ఇప్పటికి ఎవరు విజిట్ చేయలేదు, అది మేము విజిట్ చేసినాం ఫస్ట్ టైం మన తెలంగాణ నుంచి. ఆఫర్ మాకు వచ్చింది. అంటే మేము లంచ్ చేస్తున్నాము, బ్రిగేడియర్ జయదీప్ సార్ నన్ను అడిగారు. అంటే ఇంగ్లీష్ నేనే కాబట్టి మా అందరితో మాట్లాడలేరు. ఇంటర్వ్యూ చేసినప్పుడు సార్ అని అడిగారు, విన్నా నువ్వు ఫ్యూచర్ లో ఆర్మీలో జాయిన్ అయిపోవని. అంటే మనకి హైట్ లేదు కదా ఆర్మీ అంటే, ఒక హైట్ ఒక ఫిజికల్ ఓకే, ఫిజికల్ మనం కష్టపడితే వచ్చేసి, కానీ హైట్ అనేది కష్టం కాబట్టి సార్ నీకు కష్టం సార్, నేను హైట్ లేదు సార్ అంటే అందరు నవ్వారు. అప్పుడు నాకు హైట్ లేదు సార్, కష్టం నాకు ఇష్టం కానీ హైట్ లేదు అనేసినప్పుడు పర్లేదు వెళ్ళా ట్రై చేయని చెప్పేశారు. సరే సరే అనిపించి మేము నవంబర్ 23 డేట్ రోజు మేము స్టార్ట్ అయినాం కార్గిల్ నుంచి. అది ఫస్ట్ డే 2022లోనా? 23 అక్క. 23 నవంబర్ 2023 రోజు మేము స్టార్ట్ అయ్యాం కార్గిల్ నుంచి. 9 o'clock మేము -9 degrees స్టే చేసినాం అక్కడ.
కార్గిల్లో అవును ఫస్ట్. అక్క. ట్యాప్ నుంచి వాటర్ వేస్తే ఐస్ ఫ్రీజ్ అయిపోతుంది మొత్తం. ఓకే. మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. ఆ టెంపరేచర్‌లో మేము అక్కడ స్టే చేసినాం. ఓకే. ఓకే. ఆర్మీ వాళ్ళు బాగా చూసుకున్నారు మమ్మల్ని. 9:00కి స్టార్ట్ అయ్యాము. అంటే ఎండ వస్తున్నప్పుడు స్టార్ట్ అయ్యాను. మాతో పాటు జాకెట్ అదంతా బరువు. అంటే ఆల్రెడీ మేము అంటే చలి కదా అక్క అప్పుడు. మేము వింటర్‌లో స్టార్ట్ చేసినాం ఇది నవంబర్‌లో. ఆ వ అదంతా బరువు అండ్ సైకిల్ ఫస్ట్ టైం నేను దొక్కడం. నా చేతికి ఫుల్ హ్యాండ్ గ్లవ్స్ ఉన్నాయి. బ్రేక్ వేయడమో కష్టం అనిపిస్తుంది. నేను ఫస్ట్ డే గేర్ సైకిల్ తొక్కడం ఫస్ట్ టైము. అది కూడా ఇంత డిస్టెన్స్ 4000 కిలోమీటర్స్. ఫస్ట్ డే రోజు కార్గిల్ టు శ్రీనగర్‌కి స్టార్ట్ అవుతున్నప్పుడు 30,000 కిలోమీటర్ డౌన్ మొత్తం డౌనే అక్క. 30 కిలోమీటర్లు. ఓకే. ఓకే. అప్పుడు నాకు చాలా భయం అనిపిస్తుండే. అంటే ఫస్ట్ టైం కదా అక్క గేర్ సైకిల్ తొక్కడం ఫస్ట్ టైము. ఇది భయంగా ఉంది. మా రవీంద్ర సార్ కోచ్ ఏమో వెళ్ళను నువ్వు తొక్కుతావు వెళ్ళినట్టు గోగో అని చెప్పేది. జోజిలా పాస్ అనేది ఉంటుంది అక్క ఒకటి. కార్గిల్ టు శ్రీనగర్ వెళ్ళేటప్పుడు దారిలో ఉంటాయి. ఓకే. 11,000 మీటర్లో. నేను మా టీంలో నేను యంగెస్ట్ అండ్ ఫస్ట్ టైం గేర్ సైకిల్ తొక్కడం. ఫస్ట్ ఆ జోజిలా పాస్ కలిసి మేము నలుగురం అక్క. అంటే నాతో పాటు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళు సూపర్ రైడర్స్ బీఆర్ఎం అని ఉంటాయి వాళ్ళకి. సూపర్ రైడర్స్ అందులో నేను ఒక్కదాన్ని. నన్ను మా కోచ్ వచ్చి ఫస్ట్ నన్ను ఎత్తుకున్నారు. ఓకే. అంటే ఫస్ట్ టైం కదా నేను ఎక్కువ తొక్కడం కూడా. ఓకే. ఫస్ట్ టైం 5 మెంబర్స్ లో వచ్చినావంటే నువ్వు గ్రేట్ అమ్మా అంటే అందరూ ఆల్రెడీ ఎన్నుకున్నారు. ఓకే. అంత ఎత్తులో 11,000 feet లో ఉంది అది. ఓకే. ఓకే. సో నువ్వు ఎత్తుకొని అందరూ ముందు ఎత్తుకున్నారు. వెళ్ళా నువ్వు గ్రేట్ వెళ్ళా ఇంత చిన్న అమ్మాయి ఫస్ట్ టైం అది కూడా గేర్ సైకిల్ తొక్కకుండా ఇక్కడ చేసినాం అనేసి. దాని తర్వాత స్టార్ట్ అయిపోయినాం. కాశ్మీర్కి రీచ్ అయిపోయినాం. కాశ్మీర్ అక్కడ కూడా ఆర్మీ సారే రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. అక్కడ నుంచి ఇక స్టార్ట్ అయింది అక్క. ఓకే. మొత్తానికి 3800 కిలోమీటర్స్ తొక్కావా? తొక్కినాం అక్క. 23 days లో కంప్లీట్ అయింది. ఓకే. సో ఓవరాల్‌గా అంటే నీ ఈ 3800 కానీ ఇక్కడ సేవ్ సాయిల్ మూవ్‌మెంట్‌లో చేసిన ఈ తెలంగాణ, ఆంధ్ర కానీ ఓవరాల్‌గా ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ సైకిల్ రైడ్ చేసావు? నేను 3 years అయింది అక్క స్టార్ట్ చేసి. నేను సైక్లింగ్ నేర్చుకుంది కూడా ఒక టైర్ లేని అంటే పంచర్ అయిన టైర్‌తో నేర్చుకున్నా. మా అన్నయ్య వాళ్ళకి నేర్పించిన అంటే బాబాయ్ వాళ్ళు అంటే తొక్కిరు. అంటే మా బాబాయ్ వాళ్ళు తొక్కారు. మా అన్నయ్య వాళ్ళు కూడా కాదు. మా బాబాయ్ వాళ్ళు తొక్కారు. మా అన్న వాళ్ళు కూడా అదే మీద తొక్కారు. అదే సైకిల్ నేను నేర్చుకున్నా. ఓకే. ఓకే. సమ్మర్‌లో 9th సమ్మర్‌లో ఇదంతా అంటే రాక్ క్లైంబింగ్ ఇదంతా ఏం తెలియదు అప్పుడు. అంటే కోచింగ్ ఇక్కడ తీసుకుంటారు సర్చింగ్ మూవ్‌మెంట్‌లో ఇది నేర్చుకున్నాను నేను. సైక్లింగ్ నేర్చుకున్నా. అది కూడా 3 days లో నేర్చుకున్నా అక్క సమ్మర్‌లో అది కూడా. మొత్తానికి నీ సంకల్పం గట్టిది. ఏదైనా తొందరగా నేర్చేసుకుంటున్నా. నా సైకిల్ మీద బ్యాలెన్సింగ్ ఎలా చేస్తారు పడిపోరా మనుషులు అనేసి. ఓకే. అది నేర్చుకున్న తర్వాత అర్థమైంది బ్యాలెన్సింగ్ ఎలా చేయాలో అనే సైకిల్. అదే నేర్చుకుని ఇప్పటివరకు 3 years అవుతుంది అక్కడ సైక్లింగ్ నేర్చుకుని ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు. ఇప్పటివరకు 30,000 కిలోమీటర్ ప్లస్ అయింది. 30,000 కిలోమీటర్లు. ఓకే. సో ఇట్లా నువ్వు బయటికి వచ్చేస్తావు కదా మొత్తం అంతా ఈ సైక్లింగ్ అని అటు క్లైంబింగ్ అని ఇదంతా నువ్వు ఎప్పుడు బయట ఎక్కువ తిరుగుతూ ఉంటావు కదా. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందా? మీ మదర్ మెయిన్గా ఆడపిల్లని ఈ కాలంలో ఇంట్లోంచి బయటికి పంపించాలంటేనే భయపడే రోజులు ఇవి. అలాంటిది నువ్వు ఆడపిల్లవి ఇలా బయట తిరుగుతున్నప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారా? మా ఫ్యామిలీ ఫస్ట్ ఆల్ సపోర్ట్ ఒకప్పుడు చేయలేదక్క. అంటే మౌంటైనరింగ్ అనేసి వేరే వాళ్ళు చెప్తుండే వాళ్ళ అమ్మకి. ఆల్రెడీ ఇప్పుడు పూర్ణక్క అనేసి ఎక్కారు కదక్క యంగెస్ట్ గర్ల్ ఇన్ క్లైంబ్ అని. సో అక్క వాళ్ళది నిజామాబాద్, మాది కామారెడ్డి. పక్క పక్కన ఒక 50 kilometers డిస్టెన్స్ ఉంటది. నేను ఇలా ఎక్కుతాను అన్నప్పుడు మా అమ్మకి చెప్పారు అంత కష్టము అక్కడికి వెళ్తే చనిపోతారు. అంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడికి చాలా మంది చనిపోతుంటారు కదా అక్క. రిక్సీతో కూడుకున్నది. సో మా అమ్మకి చెప్తుంది చనిపోతారు నువ్వు పంపించకు అంత ఆ వ్యక్తితో చనిపోతారు నీకు ఒక్కతే అమ్మాయి కదా ఎందుకు పంపిస్తావు అని చెప్తుండారు. నేను అమ్మని ఏం కాదు నాకు కోచింగ్ తీసుకొని వెళ్తాను ఇది ఒట్టిగా ఉండదు చనిపోనసి మా అమ్మాయి కొప్పించినాను నేను ఆల్రెడీ. నాకు అప్పుడు ఇదంతా స్టార్ట్ చేయకము నేను అమ్మాయిలాగా లాంగ్ హెయిర్స్ ఉన్నాక నేను నాకు హెయిర్స్ ఉండే అప్పుడు పెద్దగా ఉండే మా ఫ్యామిలీలో నాది పెద్ద హెయిర్స్ జుట్టు. అంటే బయటికి వెళ్తున్నప్పుడు అసలు ఒక అమ్మాయిలా కనిపిస్తే కొంచెం డిఫరెంట్ చూస్తారు. అందుకనేసి నేను సైక్లింగ్ స్టార్ట్ చేసినప్పుడు హెల్మెట్ పెట్టుకోవడానికి పెద్ద ప్రాబ్లం. అంటే అంత పెద్ద జుట్టుతో హెల్మెట్ పెట్టుకోవడం అంత మేనేజ్ చేయడం కష్టం అనేసి నేను కట్ చేసుకున్నప్పుడు నా ఫస్ట్ ఇయర్ లో కట్ చేసుకున్నాం మొత్తం జుట్టు బాయ్ కట్ చేయించుకున్నా. ఇంటికి వెళ్ళినప్పుడు బాగా తిట్టారు అక్కడ నేను ఫస్ట్ జుట్టు కట్ చేయించుకున్నందుక ఎవరు చెప్పకుండా చేయించుకున్నా అది కూడా. ఓకే. దాని తర్వాత పర్లేదు ఏం కాదు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఈ మౌంట్ కిలిమంజరో ఎక్కినప్పుడు తర్వాత మా ఫ్యామిలీ సపోర్ట్ అనేసి ఫైనాన్షియల్ ఉండేది కాదు. ఫైనాన్షియల్ చాలా కష్టం. మా అమ్మ కూలి పని చేస్తుంది మాకు వ్యవసాయం కూడా అంతగా ఏమి ఉండదు. మా అమ్మ వ్యవసాయం చేస్తే నేను ఇలా బయటికి తిరగలుగుతాను. అంటే ఇప్పుడు ట్రావెలింగ్కి డబ్బులు ఉండాలంటే మా అమ్మ కూలి పని చేసి నాకు ఇస్తుంది. నేను గుజరాత్లో ట్రైనింగ్ తీసుకున్నా రాజస్థాన్లో తీసుకున్నాక బేసిక్ రాక్ క్లైంబింగ్స్ అవి మా అమ్మగారు ఇచ్చారు నాకు. నా ట్రైన్స్ కన్నా బస్ కన్నా మా అమ్మగారు ఇస్తారు. ఓకే.
సపోర్ట్ ఉంది. ఇప్పుడు సపోర్ట్ అంటే వెళ్ళు నువ్వు చెయ్యి చేస్తావు అని నమ్మకం నాకు ఇస్తారు. బట్ ఫైనాన్షియల్‌గా చాలా కష్టం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేస్తావు, హ్మ్. రోజులు బాగాలేవు అనేది జనరలీ మనం వింటూ ఉంటాం. నువ్వు వింటూ ఉండుంటావు కదా. ఇక్కడ ఈవెన్ హ్మ్. వరంగల్ లాంటి ప్రాంతంలో 9 months బేబీ పైన కూడా రేప్ అటెంప్ట్ జరిగింది. ఇలాంటివి వింటూ ఉంటావా ఎప్పుడైనా? విన్నప్పుడు భయం వేయదా నీకు ఎప్పుడు? అంటే నేను ఒక ఆడపిల్లని ఇలా వచ్చాను, నన్ను ఎవరైనా ఏమైనా చేస్తారేమో, అంతమందితో తిరుగుతూ ఉంటావు కదా, ఎప్పుడేం భయం అయ్యలేదా? అలా భయం వేసి ఇంక ఫస్ట్ నేను ఇలా తయారైంది. ఆ ఓకే. భయం వల్లనే బాయ్‌లా అవ్వాల్సి వచ్చింది నాకు నిజంగా. ఓకే. అంటే ఎక్కువ బాయ్‌లో ఉంటే అబ్బాయిలా కనపడితే ఏమనుకోరు. అబ్బాయి కాబట్టి ఏమనుకోరు. అమ్మాయి కనిపిస్తే డిఫరెంట్‌గా ఏస్తారు. అందుకోసమనే నేను ఇలా తయారయ్యాను. ఓకే. సో అంటే ఆ భయంతో బాయ్‌లా తయారైపోయి ఇలా తిరుగుతున్నావు అంతేనా? అంతే అక్క. ఓకే. ఇప్పుడు నేను ఎక్కడికెళ్ళినా అబ్బాయి అనుకుంటారు తప్ప అమ్మాయి అని ఎవరు అనుకోరు. ఓకే. డన్. అదొక నాకు ప్లస్ పాయింట్ నాకు నిజంగా. ఓకే. అవును. ఇందాక కూడా మా చూసి అంటున్నారనమాట. మా కుక్ అంటున్నారు పద్మ అనేసి ఆవిడ. అలా పక్కకెళ్ళినప్పుడు ఆ అబ్బాయా ఇంటర్వ్యూ అని అడుగుతుంది. ఓకే. ఫైన్. నెక్స్ట్ నువ్వు ఇంత కష్టపడుతున్నావు మౌంటైనర్‌గా అండ్ రైడర్‌గా ఇలా మొత్తానికి నీ గోల్ రీచ్ అవ్వాలి. నువ్వేదో సాధించాలి. నువ్వేదో రికార్డ్ బ్రేక్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. అండ్ సేమ్ టైమ్ చదువుకుంటున్నావు. మొన్న ఇంటర్ ఎగ్జామ్స్ రాశానన్నావు. నీకు టైం దొరుకుతుందా అసలు చదవడానికి? చదువుకోవడానికే టైం తీసుకోవాలక్క. ఓకే. నేను స్పెషల్‌గా టైం తీసుకొని చదువుకోవాలి. చదువుకుంటావు. ఓకే. అంటే ఎప్పుడు దొరుకుతుంది నీకు? అంటే డేలో వీక్‌లో ఒక రోజు అని పెట్టుకుంటావా? అలా ఏం నైట్ లేదక్క. టైమా? లేకపోతే టైం తీసుకొని చదువుకోవాలి. అలా ఇప్పుడు టైం దొరికితే అప్పుడు. అంతే అక్క. అంటే ఏదన్నా ట్రావెలింగ్‌లో కూడా చదివేస్తావా? ట్రావెలింగ్ చాలా కష్టం అక్క ట్రావెలింగ్‌లో. ఓకే. టైం మొత్తానికి తీసుకున్నప్పుడే. హ్మ్. మా ట్రైనింగ్ వెళ్తే నేను ఫస్ట్ టైం ట్రైనింగ్ వెళ్ళినప్పుడు బుక్స్ తీసుకెళ్ళినంట. హ్మ్. అప్పుడు అర్థమైంది. అక్కడ మా ట్రైనింగ్‌లో కూడా చెప్తారక్క ఇవి చదువుకోవాలి అంటే వాటికి కూడా క్లాసెస్ ఉంటాయి మాకు డైలీ. లెక్చర్ క్లాస్ 1 అవర్ అని 2 అవర్స్ ఉంటాయి మాకు ట్రైనింగ్‌లో. అవి చదువుకోవాలి వాటితో పాటు. ఓకే. అంటే నీ మౌంటైనర్‌కి అదేదైతే ఉందో దానికి దాని కూడా కోర్స్ సెపరేట్‌గా చదువుకోవాల్సింది దానికి ఉంటది. కూడా సెపరేట్‌గా ఉంటుంది మాకు. ఓకే. పక్క అది చదువుకుంటూ ఇంకో పక్క నీ రెగ్యులర్ ఎడ్యుకేషన్ కూడా అవును. ఫినిష్ చేస్తున్నావు. ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ ఆ. కోసం వెయిటింగ్. ఓకే. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం సాధించాలని? అంటే ఇంకో పక్క చదువుకుంటూ ఇది చేద్దామనా? ఏంటి నీ గోల్? నేను చదువుతో పాటు ఇది కంటిన్యూ చేస్తానక్క. నాకు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి ఒక డ్రీమ్. ఓకే. దాంతో పాటు మన తెలంగాణకి ఇప్పటివరకు టెన్సింగ్ నార్గే అవార్డ్ అనేది శేఖర్ బాబు సార్‌కి ఒక్కరికే వచ్చింది. నాకు అది మనకి తెలంగాణకి ఆ రిప్రజెంట్ అవార్డ్ కావాలని. అవార్డు శేఖర్ బాబు సార్ ఒక్కరికే వచ్చింది ఇప్పటివరకు టెన్సింగ్ నార్గే అవార్డ్ అనేది. ఓకే. అది కూడా మన తెలంగాణ విడిపోక ముందు శేఖర్ బాబు సార్‌కి ఇచ్చారు. సార్ రికార్డ్ చేశారు కాబట్టి. సో అలాగే ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత ఇప్పటివరకు ఎవరికి రాలేదక్క. ఇండివిజువల్ తెలంగాణలో ఎవరికీ లేదు. ఎవరికి రాలేదు. ఆయన ఏపీ పర్సన్. మన తెలంగాణ అక్క. బట్ అప్పుడు ఏపీ అండ్ తెలంగాణ కంబైన్డ్ ఉండే. అది కంబైన్డ్ ఉన్నప్పుడు శేఖర్ బాబు సార్‌కి ఇచ్చారు. సార్ రికార్డ్ చేశారు కాబట్టి. ఓకే. అది విడిపోయిన తర్వాత మన మౌంటైనరింగ్‌లో ఎవరికి రాలేదు. ఓకే. సో అది మన తెలంగాణకి నేను రిప్రజెంట్ చేయాలని నా డ్రీమ్ ఒకటి. ఓకే. సో అవార్డ్ రావాలంటే ఏం చేయాలి? ఎంత కష్టపడాలి? ఏం చేస్తే నీకు ఆ అవార్డ్ వస్తది? నాకు తెలిసిన మట్టుగాక 3 ఇయర్స్‌లో 3 మౌంటైన్స్ ఎక్కాలి. అది కూడా 8000 మౌంటైన్స్. 8000 మీటర్స్ ఉన్న మౌంటైన్స్. మన వరల్డ్‌లో 14 మౌంటైన్స్ అనేది హైయెస్ట్. దానికి ఆల్రెడీ ఒక నిమాస్ భాయ్ అని ఒక రికార్డ్ ఉంది ఆల్రెడీ. నేపాలి సార్ అతను. ఆర్మీ రిటైర్ అయిపోయి అంటే అతనే రిటైర్ అయిపోయారు. అంటే సెల్ఫ్ రిటైర్మెంట్ తీసుకున్నారు. సెల్ఫ్ రిటైర్మెంట్ తీసుకొని అతను 14 పీక్స్ అనేది అంటే ఆల్రెడీ అతను ఆర్మీలో ఉన్నప్పుడే 3 టైమ్స్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు సార్. అలా మొన్నేపై ఇంట్రెస్ట్ వచ్చేసి రిటైర్ తీసుకొని 14 పీక్స్ అనేసి మిషన్ పెట్టుకున్నారు. పెట్టుకుని అలా మూవీ కూడా తీశారు ఒక 14 పీక్స్ అనేసి. 14 పీక్స్ రికార్డ్ చేసింది సార్ అతను. ఓకే. సో ఇప్పుడు నువ్వు 3 ఇయర్స్‌లో 8000 మీటర్స్ ఉన్న మౌంటైన్స్ ఎక్కితే నీకు అవార్డ్ వచ్చేస్తుంది. అవునక్క. ఏ మౌంటైన్ సెలెక్ట్ చేసుకున్నావా వాటిని ఏమైనా నువ్వు ఈ మౌంటైన్స్ అనేసి? అంటే ఈ అవార్డ్ రావాలంటే నువ్వు అవి ఎక్కాల్సిందే కదా. ఏ మౌంటైన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ హైయెస్ట్ పీక్ మౌంట్ ఎవరెస్ట్ అక్క. ఓకే. దాని తర్వాత మన ఇండియాలో ఉన్న కాంచన్జంగా. ఓకే. అండ్ అన్నపూర్ణ. ఓకే. ఈ 3 ఎక్కేస్తే నీకు వచ్చేస్తుంది. దాంతో పాటు రికార్డ్ చేయాలక్క. ఓకే. సో ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ అనేది 60 రోజులు ఎక్కుతాయి. 2 months పడుతుంది మాక్సిమం. దాని రికార్డ్ వచ్చేసి 10 days 8 days ఉంది. అంతకాకుండా మన ఇండియా నుంచి ఏది రికార్డ్ ఉందో దాని రికార్డ్ని బ్రేక్ చేయాలి. అంటే 7 daysలోనే ఎక్కాలి. ఎగ్జాంపుల్ అంటే నువ్వు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి, రికార్డ్ బ్రేక్ చేయాలంటే 7 daysలోనే ఇప్పుడు కొత్త రికార్డ్ని క్రియేట్ చేయాలి మనమే దానిపైన. ఓకే. ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ 3 ఎక్కేస్తే సరిపోతుంది, రికార్డ్ బ్రేక్ చేస్తాననే నమ్మకం నీకుందా? నమ్మకం ఉందక్క. ఓకే.
నమ్మకం ఉంది. దాంతో పాటు మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికితే ఇంకా బాగుంటది. ఓకే. ఈ 3 ఎక్కాలంటే నీకు ఎంత ఖర్చు వస్తది? మాక్సిమం 1 crore అవుతుంది అక్క. 1 crore ఈ 3 ఇయర్స్‌లో ఎక్కాలంటే. ఒక మౌంట్ ఎవరెస్ట్‌కే 50,00,000 దాదాపు. మౌంట్ ఎవరెస్ట్‌కి 50,00,000 మిగతా వాటికి మిగతా 2 50,00,000లో అయిపోయిద్ది. అయిపోతాయి. ఇప్పుడు మా మౌంట్ ఎవరెస్ట్ అనేది 2 సైడ్ ఉంటది అక్క. హుహు. ఒకటి చైనా నుంచి ఎక్కచ్చు, నేపాల్ నుంచి ఎక్కచ్చు. హుహు. నేపాల్ నుంచి ఎక్కితే 35 lakhs అవుతుంది. హుహు. అలాగే 35 lakhs అంటే 7 డెడ్ జోన్ దాటాలి మనం. 7 ఓకే. అంటే చావుతో కూడుకున్న రిస్కే అది చాలా. ఓకే. నేపాల్ నుంచి వెళ్తే. లేదు నాకు స్పాన్సర్ బాగానే ఉన్నారు, నాకు స్పాన్సర్ చేయడానికి ముందుకొస్తున్నారు కాబట్టి నేను చైనా నుంచి ట్రై చేయొచ్చు. కొంచెం దీనికంటే ఈజీ. అది 45 lakhs అవుతుంది. అదే నేను సౌత్ కోల్ నుంచి ఎక్కుదాం అనుకుంటున్నాను. సో అదే నేపాల్ నుంచి. సౌత్ కోల్ నుంచి ఎక్కితే నాది ఒక రికార్డు. సో అది కూడా కొంచెం తక్కువ డేస్ ఎక్కాలి. కాకపోతే కొంచెం చావుతో కూడుకున్న పని అది నేపాల్ నుంచి ఎక్కడం. ఓకే. అందుకోసమని నేను నేపాల్ ఎందుకు వెన్నెలా అంత రిస్క్ చేయాలనుకుంటున్నా అసలు లైఫ్ డ్రీమ్ అక్క అది మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనేసి. ఓకే. అంతే అది. సో మిగతా వాటికి మిగతా 50 lakhs లో ఖర్చు వస్తుంది. సో ఓవరాల్ గా 3 ఇంటికి 1 crore 1 crore అవుతుంది. అవుతుంది. దొరుకుతారు అనుకుంటున్నావా అసలు? అవుతుందా? నా టాలెంట్ దొరుకుతుంది అనుకుంటున్నా అక్క. ఓకే. నేను చేసి చూపించగలను. బహుశా నేను చూపించాలంటే నాకు సపోర్ట్ గా రావాలంతే. నాకు నమ్మకం కూడా ఉంది ఆల్రెడీ నేను చేయగలుగుతాను అనేసి. ఓకే. వెన్నెల నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నాకు చెప్పావు అంటే సైకిల్ పైన మౌంటైన్ ఎక్కాలి అని చెప్పేసి ఒక మాట చెప్పావు. అది ఎక్కడ ఏంటి అసలు అది పాసిబిలిటీ ఉందా? పాసిబుల్ ఉందక్క. ఓకే. అండ్ సమ్మర్ చేద్దాం అనుకున్నా. ఇదే నా ప్లానింగ్. అదే అంటే సమ్మర్ లోనే ఎందుకు ఎక్కడ అసలు ఫస్ట్ ఏ మౌంటైన్స్? యూరోప్ లోని మౌంట్ ఎల్బ్రూస్ అక్క. ఎల్బ్రూస్. ఓకే. సో అండ్ ఇది ఒకటి ఇంకొకటి సౌత్ అమెరికాలోనిది మౌంట్ అకోంగువా. ఈ 2 10 days లో చేద్దాం అనుకున్నా. అది కూడా సమ్మర్ లో నాకు నేను చేద్దాం అనుకున్న ప్లానింగ్ కి ఇది పాసిబుల్. సమ్మర్ లో ఎందుకు సమ్మర్ లోనే? ఇప్పుడు నేను ఈ ప్లానింగ్ అనేది సైకిల్ తో చేద్దాం అనుకుంటున్నా న్యూ రికార్డ్ కోసం. సైక్లింగ్ ఇంతవరకు ఎవరు చేయలేదు వరల్డ్ లోనే ఎవరు చేయలేదు. సో ఇది నేను చేస్తే మన ఇండియా నుంచి ఫస్ట్ పర్సన్ క్రియేట్ చేసినట్టు ఒక రికార్డ్ ని క్రియేట్ చేసినట్టు నేను. ఓకే. సైకిల్ మీద ఎందుకు చేయాలని అంటే నీకు ఒక పక్క నువ్వు రైడర్వి క్లైంబర్వి 2 కలిపి చేసేయాలనా నీ ప్లాన్? ఎస్ అక్క. నిజం చెప్పారు. నేను ఒక సైక్లిస్ట్ అయిన మోటలేరు కాబట్టి 2 ఒక పార్ట్ ఆఫ్ అడ్వెంచర్ కూడా సైక్లింగ్ అక్క. అడ్వెంచర్ లో కూడా సైక్లింగ్ ఒక పార్ట్ ఆఫ్. ఓకే. సో దాంతో పాటు సైక్లింగ్ మీదనే మౌంటైన్ ఎక్కాలని నా డ్రీమ్. దాంతో పాటు ఈ 2 మౌంటైన్స్ సెలెక్షన్ చేసుకున్నాను. ఈ 2 ఎక్కాలని నేను. ఇది పాసిబుల్ అవుతుందంటనా? పాసిబుల్ అయితే అని చెప్పారు. అది కూడా వింటర్ లో చేయకుండా సమ్మర్ లో చేస్తే పాసిబుల్. ఓకే. ఎందుకు సమ్మర్ లోనే అయితే పాసిబుల్? సమ్మర్ లో స్నో ఉండేది కదా. ఓకే. స్నో లేకపోతే సైక్లింగ్ చేయొచ్చు. స్నో ఉంటే కష్టం కదా. పెడలింగ్ చేయడం కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. సైకిల్ ముందుకు కదలదు. ఓకే. సో ఎంత ఖర్చు వస్తుంది 2 చేయాలంటే? 2 10 days లో చేద్దాం అనుకుంటున్నాక. అంటే ఇది ఒక 5 days ఇది ఒక 5 days. ఓకే. 7 lakhs అవుతుంది అక్క. 7 lakhs. ఇదంతా మీ కోచ్ చెప్పేశారు 7 lakhs ఖర్చులో నువ్వు సైకిల్ తో క్లైంబ్ చేయొచ్చు అని చెప్పారు. రైడింగ్ తో ఫస్ట్ రికార్డ్ అవుతుంది. అది ఇండియన్ పర్సన్ తెలంగాణ పర్సన్ అవుతుంది నువ్వు చేస్తే. వరల్డ్ లో ఫస్ట్ పర్సన్ అక్క. ఓకే. నువ్వు ఎప్పుడైనా ట్రై చేసావా అసలు సైకిల్ తో ఏదన్నా ఒక కొండ చిన్నది ఏదైనా ఎక్కడానికైనా? చిన్నది ఎక్కడ ట్రై చేసినాక మన ఏపీలోని ఆర్మకొండ. ఓకే. దాన్ని సీతమ్మ కొండ అని కూడా పిలుస్తారు. అవును. 1600 meters ఉంటుంది. దాన్ని ట్రై చేసినాక సైకిల్ తో ఎక్కావు దాన్ని? వావ్. 1600 meters ని సైకిల్ తో ఆల్రెడీ నీకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇది ఈజీ నీకు ఇంకా అంటే కొంచెం కష్టపడితే ఇది కూడా ఈజీ. కష్టపడితే ఈజీ అనిపిస్తుంది. అదే. ఓకే. సో మొత్తానికి నువ్వు ఏదైతే రైడర్ అండ్ క్లైంబర్ ఉన్నావు రెండింటిని కలిపి ఒక రికార్డ్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నావు. దీనికి 7 lakhs ఖర్చు వస్తుంది. సో ఈ 7 lakhs నీకు కావాలి అంతేనా? ఎవరినైనా అప్రోచ్ అయ్యావా ఈ డబ్బుల కోసం అసలు ఇంతవరకు? అంటే ఎందుకు ఎవరిని అప్రోచ్ అవ్వాలో అర్థం కాకుండా ఎందుకు ఇంతవరకు దాని గురించి స్టార్ట్ చేయలేదు? సమ్మర్ వచ్చేస్తుంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఇమీడియట్గా కాకపోవచ్చు. ఇక్కడ నుంచి నువ్వు ట్రై చేస్తే నెక్స్ట్ సమ్మర్కైనా అవ్వాలి అంటే అప్రోచ్ అవ్వాలి కదా. ఇప్పుడు సమ్మర్ 2 months అయిపోతుంది. అవును. బట్ నాకు ఎవరిని అప్రోచ్ అవ్వాలో దొరకట్లేదు. ఓకే. ఫస్ట్ నేను మా ఎమ్మెల్యే సార్ని కలవాలన్నా మా ఎమ్మెల్యే సార్ గెలిచిన తర్వాత ఎక్కువ కామారెడ్డిలో ఎక్కడ ఉంటారు అంటే ఐడియా లేదు. వాళ్ళ ఇంటికి వెళ్తే కొంచెం బిజీ ఉన్నారు. మీడియా ముందు ఎక్కువ ఉంటున్నారు. అంటే ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడానికి ఎక్కువ ఊర్లు తిరుగుతున్నారు. క్లియర్ చేయడానికి. ఓకే. సో అందుకోసం మా ఎమ్మెల్యే సార్ని కలవడానికి కొంచెం కష్టమైపోతుంది. మా ఎమ్మెల్యే సార్ చేసిన నమ్మకం ఉంది తప్ప కలవడానికి నాకు దారి తెలియదు ఎవరిని మీట్ అవ్వాలనేసి. ఓకే. గెలవక ముందు మీట్ అయ్యాను. సార్ నాకు ఫస్ట్ సపోర్ట్ చేసింది సారే. ఓకే. దాని తర్వాత గెలిచిన తర్వాత కష్టమైపోయింది నాకు. అది ఎవరి ద్వారా మీట్ అవ్వాలో అసలు ఎక్కడ ఉన్నా కూడా తెలియడం కొంచెం కష్టమైపోతుంది. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా నాకు ఇప్పటివరకు ఏం రాలేదు. అంటే సపోర్ట్ రాలేదు అక్క.
మా కలెక్టర్ సార్ కూడా నేను చాలాసార్లు కలిసిన, లెటర్ కూడా ఇచ్చిన, అప్పుడు కూడా ఏం రెస్పాన్స్ రాలేదు. సో ఇంట్లో నుంచి కూడా ఆల్రెడీ సపోర్ట్ లేదు. నాన్న ఆల్రెడీ ఫినాన్షియల్ స్ట్రగుల్స్తోనే చనిపోయారు. అమ్మ ఏదో కూలి పని చేసుకొని బ్రతుకుతుంది. పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నా? 7 లక్షలు వస్తాయా? నా సంకల్పం ముందు అది చిన్నది అనుకుంటున్నా నిజంగా. సూపర్, గ్రేట్ థింగ్. యా, నాకు నేను చేయాలని నా సంకల్పం ఉందక్క, తప్పనుంది నా దగ్గర. బట్ నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం అదొకటి. యా, సో ఆడియన్స్ చూస్తున్నారు కదా, నేను తనతో మాట్లాడాను, తన రికార్డ్స్ చూశాను, తనవన్నీ కూడా తెలుసుకున్న తర్వాతనే తనని పిలవటం జరిగింది. తను ఈ రెండింటిని ఎల్బ్రూస్ అండ్ ఇంకొక మౌంటైన్ ఏమన్నావు, ఇంకో మౌంటైన్ పేరు మౌంట్ అకోంబా, ఈ 2 మౌంటైన్స్ని సైకిల్ రైడ్ చేస్తూ ఎక్కాలి అనేది తన డ్రీమ్. అలా చేసింది ఇంతవరకు ఎవరూ లేదు ఈ ప్రపంచంలోనే. సో మొట్టమొదటిసారిగా తను ఎక్కి రికార్డ్ని క్రియేట్ చేయాలనుకుంటుంది, అందులోనూ మన ఇండియన్. సో మీరు చూస్తున్నారు, తనకి ఈ రెండింటిని క్లైమ్ చేయాలి అంటే 7 లక్షల రూపాయలు ఖర్చు వస్తుందని చెప్తోంది. మరి తను ఎవరిని అప్రోచ్ అవ్వాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది. మరి ఆ సమయంలోనే నాకు తనకు కనెక్ట్ అవ్వటం, తనని రమ్మన్నాను. సో మీరు చూస్తుండొచ్చు ఈ వీడియోని, తన రికార్డ్స్ కూడా మీరు వినుంటారు ఇప్పటికి. సో మీ సైడ్ నుంచి మీరు ఎంత హెల్ప్ చేసినా తనకి హెల్ప్ఫుల్ అవుతుంది, యూజ్ అవుతుంది. తన 7 లక్షల రూపాయలకి మీరు ఇచ్చే 100 రూపాయలు కూడా చాలా హెల్ప్ అవ్వచ్చు. సో దయచేసి మీరు ఎవరైనా సరే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనుకుంటే అండ్ రికార్డ్ క్రియేట్ చేసి అందరికీ అంకితం ఇవ్వాలనుకుంటుంది దేశానికి. సో ఇండియన్స్ ఎవరైనా సరే తనకి ఎంతో కొంత హెల్ప్ చేయండి. మీకు కింద తన ఫోన్పే అండ్ జీపే నెంబర్ డిస్ప్లే అవుతుంది. మీరు ఎంతో కొంత హెల్ప్ చేయండి, ఎంతైనా పర్వాలేదు. అది 100 రూపాయలైనా అది తనకి చాలా పెద్ద సహాయం అవుతుంది. అది మీరు హెల్ప్ చేయండి. అండ్ ఈ వీడియోని కూడా నేను నాకు వీలైనంత వరకు నా సర్కిల్లో ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తాను. నీకు ఆ 7 లక్షల రూపాయలు ఏదైతే ఉందో వాటిని మేము మా సైడ్ నుంచి నీకు అందించే ప్రయత్నం అయితే డెఫినెట్గా చేస్తాం. విష్ యూ ఆల్ ద బెస్ట్ వెన్నెల. నువ్వు అనుకున్నది సాధించాలి, రికార్డ్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాము. అందులో నా పాత్ర ఇంత ఉడత సాయం ఉన్నందుకు నేను కూడా సంతోషపడతాను ఆ రోజు నువ్వు ఎక్కిన తర్వాత. డెఫినెట్లీ. యా, థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల.